బైబిల్ నుంచి ఒక వాక్యం చదువుకుంటాం. నేను ఈ రోజున దేవుని పాద సముఖములు కనిపెడుతున్నప్పుడు దేవుడు నాతో మాట్లాడినట్టు ఒక మంచి వాగ్దానాన్ని ఈరోజు మనం చదువుకోబోతూ ఉన్నాం. యెషయా గ్రంథం 61వ అధ్యాయం 1-2 వచనం మనం చదవండి. యెహోవా ఆత్మ నా మీదకి వచ్చి ఉన్నది, దీనులకు సువర్తమానము ప్రకటించుటకును యెహోవా నన్ను అభిషేకించెను. నలిగిన హృదయము గల వారిని దృఢపరచుటకును, చెరలోనున్న వారికి విడుదలను, బంధింపబడిన వారికి విముక్తిని ప్రకటించుటకును యెహోవా హితవత్సరమును మన దేవుని ప్రతి దండన దినమును ప్రకటించుటకును దుఃఖాక్రాంతులందరినీ ఓదార్చుటకును. ఆమేన్, హల్లెలూయా. ఇక్కడ మొట్టమొదటి 2వ వచనంలో రాయమంటే ఒక మాట చదువుదాం. యెహోవా హితవత్సరమును ప్రకటించుటకు. అందరూ చెప్పండి, హితవత్సరము. అందరూ చెప్పాలి, హితవత్సరము. యెహోవా హితవత్సరము ప్రకటించడానికి. హితము అంటే మంచి, గుడ్నెస్, ఫలభరితమైనటువంటి, ఉన్నతమైనటువంటి, విజయోత్సవంతో ఉన్నటువంటి, ఫలభరితమైనటువంటి మంచి సంవత్సరము. హితవత్సరం అంటే మంచి సంవత్సరం. 2026 సంవత్సరం మంచి సంవత్సరం అని దేవుడు ప్రకటించమని పంపించి ఉన్నాడు. చెప్పండి, 2026 సంవత్సరం నాకు మంచి సంవత్సరము. నువ్వు చెబితే దేవుడు నీ మాట చొప్పున చేయబోతూ ఉన్నాడు. నీ నోటిలో జీవం ఉన్నది, నీ నోటిలోనే శాపం ఉన్నది, నీ నోటిలో మరణం ఉన్నది, నీ నోటిలోనే జీవం ఉన్నది, ఆశీర్వాదం ఉన్నది. నువ్వేం చెబుతావో ఆశీర్వాదం చెబితే దేవుని దూతలు సిద్ధంగా ఉంటారు నీ కోసం ఆశీర్వాదం ఇవ్వడానికి. శాపాన్ని గురించి మాట్లాడితే శపితమైనటువంటి సాతాను దూతలు సిద్ధంగా ఉంటాయి. నీ నోటిలోని జీవం ఉన్నది, నీకేం కావాలో చెబితే నేను ఆశీర్వదించబడబోతున్నాను అంటే ఈ సంవత్సరం ఆశీర్వదించే దేవుని హస్తం నీకు తోడుగా దిగి రాబోతూ ఉన్నది. నా కర్మ, నా బతికింతే, ఈ సంవత్సరం కూడా ఇంతే అంటావా? సాతాను దూతలు సిద్ధంగా ఉంటాయి నీ స్థితిని ఎదగకుండా చేయడానికి, ఓటమి వెంబడి ఓటమి ఇవ్వడానికి, దుఃఖం వెంబడి దుఃఖం ఇవ్వడానికి సాతాను ఎప్పుడు సిద్ధంగానే ఉంటాడు. నీకెవరు కావాలి? యేసు కావాలా, సాతాను కావాలా? చెప్పండి, ఎవరు కావాలి? నాకు యేసు కావాలి. చెప్పాలి గట్టిగా, హల్లెలూయా. నాకు యేసయ్య కావాలి, నా జీవితాన్ని మార్చే దేవుడు నాకు కావాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సో ఈ సంవత్సరం దేవుడు చెప్తున్నాడు, నేను హితవత్సరమును టీపీ గూడూరు ప్రాంతానికి ఇవ్వబోతూ ఉన్నాను. మంచి సంవత్సరాన్ని ఇవ్వబోతూ ఉన్నాను. గత సంవత్సరం నా ప్రజలు కన్నీటిలో ఉన్నారు, దుఃఖములో ఉన్నారు, ఓటమిలో ఉన్నారు, ఎడబాటులో ఉన్నారు, శాపములో ఉన్నారు, సరైన ఉద్యోగం లేక, వ్యాపారం లేక, సరైనటువంటి అగ్రికల్చర్ లేక, వ్యవసాయం లేక నా ప్రజలు అనేకులు దుఃఖములో ఉన్నారు. నా ప్రజలు అనేకులు కీడును చూశారు, నా ప్రజలు అనేకులు శాపాన్ని చూశారు, నా ప్రజలు అనేకులు యాతన చూశారు. రోగములో, సమస్యలో, మందు లేని రోగాలతో, ఎన్ని మందులు తిన తగ్గని క్రానికల్ డిసీజెస్తో నా ప్రజలు ఎంతో దుఃఖముతో ఉన్నారు. కానీ ఈ రోజున మార్చి 25వ తారీఖున నేను హితవత్సరం ప్రకటిస్తున్నాను. చెప్పాలి గట్టిగా, హల్లెలూయా. మీ జీవితంలో క్రొత్త సంవత్సరం ఆరంభం కాబోతూ ఉన్నది. సంతోష గానాల సవ్వడి గల సంవత్సరం ఆరంభం కాబోతున్నది. ఉన్నతమైన సంవత్సరం ఆరంభం కాబోతున్నది. నమ్ముతున్నావా? ఆమేన్ చెప్తావా? అవునుగాక. హితవత్సరం వచ్చునుగాక, హితవత్సరం నాకు దయచేయబడును గాక. నూతన సంవత్సరము, నేనెన్నడూ కనివిని ఎరిగినటువంటి ఆశీర్వాద సంవత్సరము, ఊహించని ఆశీర్వాద సంవత్సరము, ఊహకందనటువంటి దీవెనలు పొందే సంవత్సరము నా జీవితంలో దేవుడు ఆరంభించునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇన్ని సంవత్సరాలు కన్నీళ్లతో ఉన్నావేమో, ఇంతకాలం దుఃఖంతో ఉన్నావేమో, ఇంతకాలం వ్యాధి పడకలో ఉన్నావేమో, ఇంతకాలం నీ కుటుంబము చెదిరిపోయి ఒంటరిగా బ్రతుకుతున్నావేమో. కన్నీళ్ళే అన్నపానములై, శాపమే నీకు సన్నిహితుడై, దుఃఖమే నీకు తోడై ఒకవేళ మిగిలిపోయి ఉన్నావేమో. సేవలో ఎదుగు బతుకు లేక, ఎన్ని సంవత్సరాలు కష్టపడ్డా, ఉన్న చోట నుంచి కదలలేక, ఉద్యోగుల ప్రమోషన్ లేక ఉన్న చోటే పడిపోయి ఉన్నావేమో. ఎన్ని ఎగ్జామ్స్ రాసినా జయం లేకుండా ఉన్నావేమో. ఎంత ఎదురు చూసినా ఆశీర్వాదం కలగడం లేదేమో. ఈ రాత్రి నిశ్చయముగా దేవాది దేవుడు ప్రకటిస్తున్నాడు, ఆయన మాట ఆకాశం నుంచి కురిసే చిరుకు లాంటిది. అది కురిసిందంటే భూమి మీద తడపకుండా తిరిగి వెళ్ళదు. ఆయన మాట్లాడితే ఆశీర్వాదం ఇవ్వకుండా తిరిగి వెళ్ళదు. ఆయన మాట్లాడితే శాపం ఇక ఉండదు. ఆయన మాట్లాడితే దుఃఖం ఉండదు, ఇంకా యాతన ఉండదు, బంధకాలు ఉండవు. ఆయన మాట్లాడితే గొప్ప విడుదల కలగబోతూ ఉన్నది. మనందరికీ బాగా తెలిసినటువంటి గొప్ప లీడర్ మోషే వంటి ప్రవక్త. మోషేకు ముందు గాని, మోషేకు తర్వాత గాని లేడు. దేవుని ముఖాముఖిగా చూసి మాట్లాడగలిగినటువంటి ఒకే ఒక ప్రవక్త మోషే. గొప్ప
దేవుడు. ఆయన జీవితంలో జరిగిన అద్భుతములు ఎవరి జీవితంలో జరగలేదు. ఆయన ద్వారా చేసిన అద్భుతములు ఎవరి ద్వారా చేయలేదు. అంత అద్భుతాలు చేశాడు దేవుడు. మహానాయకుడిగా దేవుడు చిత్రీకరించాడు. ఇటువంటి గొప్ప నాయకుడిని ఈ రోజున మీకు పరిచయం చేయాలని ఆశపడుతూ ఉన్నాను. ఇటువంటి నాయకుడిని మీ జీవితంలో పరిచయం చేయాలని ఆశపడుతూ ఉన్నాను. నిర్గమకాండం 3వ అధ్యాయంలో చూడండి ఒకసారి. నిర్గమకాండం 3వ అధ్యాయం 1-2 వచనాలు చదువుకుంటాం. మోషే మిద్యాను యాజకుడైన యిత్రో అను తన మామ మందను మేపుతూ ఉన్నాడు. చాలు. ఏం మేపుతున్నాడంట? చెప్పాలందరూ చెప్పాలి, నోరు తెరవాలి. ఏం మేపుతున్నాడు? మందను మేపుతున్నాడు. మందను మేపేది ఎవరు? ఐఏఎస్ ఆఫీసర్లు కదా. మందను మేపేది ఎవరు? ఎంఆర్ఓలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు కదా. కాదు, చెప్పండి, కాదు. మందం తోలుకొని పోయేది ఎవరు? చదువు రానివారు. చిన్నప్పుడు మా నాన్న అనేవాడు, 10th క్లాస్ తప్పావంటే నీకు 2 బర్రెలు కొనిస్తాను. ఇంటర్మీడియట్ తప్ప నీకు 2 బర్రెలు కొనిస్తాను చెప్పేవాడు. కాసుకొని బతుకుతూ కానీ తప్పకూడదు అని చెప్పేవాడు. సో తప్పిపోయినటువంటి వాళ్ళని, ఉద్యోగంలో పనికి ఉన్నటువంటి వాళ్ళని, చదవ లేనటువంటి వారిని మందలకు కాపరిగా పెడతారు. కానీ నేను చెప్పిన మోషే సకల శాస్త్ర పండితుడు. నేను చెప్పిన మోషే ఐగుప్తు దేశంలోటువంటి అన్ని శాస్త్రాల పండితుడు, యుద్ధ శూరుడు, పట్టణాన్ని కట్టడంలో అందవేసిన చెయ్యి, గొప్ప ప్లాన్లు ఇచ్చేవాడు, గొప్ప ప్రణాళిక వెళ్ళినటువంటి వాడు మోషే. సో అటువంటి గొప్ప మోషే అన్ని శాస్త్రాల పండితుడై, సకల శాస్త్రాల పండితుడై, మాట నేర్పరి అయి, గొప్పవాడుకున్నటువంటి ఐగుప్తు దేశానికి తలమానికంగా, ఐగుప్తు దేశంలో నెక్స్ట్ వచ్చేటువంటి మరి మినిస్టర్గా ఉన్నటువంటి మోషే, నెక్స్ట్ సింహాసనం ఎక్కి మహారాజుగా ఉండాల్సినటువంటి మోషే 3వ అధ్యాయంలోకి వచ్చేసరికి ఎక్కడున్నాడంటే అరణ్యములో మందను మేపుతూ, అరణ్యములో బర్రెలు కాసుకుంటూ, అరణ్యములో పశువులు కాసుకుంటూ ఉన్నాడని. ఎంత భయంకరమైనటువంటి మరి కిందికి పడే పరిస్థితి. ఉన్నత శిఖరం, రాజసింహాసనం ఎక్కడ, మందలు కాసే ఒక వ్యక్తి ఎక్కడ. దేవుని బిడ్డ తన జీవితం కొలాప్స్ అయిపోయింది. అతను చేసినటువంటి ఒకే ఒక పొరపాటు వల్ల అతని జీవితం అరణ్యం అయిపోయింది. చాలాసార్లు మనం అనుకుంటాం, నన్ను ఎవరు చూడలేదులే, నేను ఏం చేసినా ఏం కాదులే, మసిపూసి మారేడుకాయ చేశాను, నాకేం కాదులే అనుకుంటా ఉన్నాం. ఏం కాదులే అనుకుంటాం చాలాసార్లు. మోషే కూడా అదే పని చేశాడు. 2వ అధ్యాయంలో ఏం చేశాడు తెలుసా? ఒక మనిషిని చంపి పాతి పెట్టి ఎవరు చూడదనుకుని వెళ్ళిపోయాడు. నేను చెబుతున్నాను, నువ్వు చేసిన పని ఎవరు చూసినా చూడకపోయినా, నువ్వు చాలా జ్ఞానంగా ఎవరు తెలియకుండా ఎక్కడో అరణ్యంలో చేసినా, అగాధ సముద్రంలో చేసినా, శూన్యంలో చేసినా, ఎక్కలేనటువంటి అరణ్యంలో చేసిన, ఎవరు చూడనటువంటి కాకులు దూరని కారడివి, చీమల దూరం చిట్టడివిలో చేసిన, మనుష్యులు చూడనటువంటి వాటిని దేవుడు తేటగా చూస్తూ ఉన్నాడు. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. ఏ హంతకుణ్ణి దేవుడు అధికారి చేయాలని ఇష్టపడటం లేదు. ఏ అబద్ధికుణ్ణి దేవుడు గొప్పవాడిగా చేయాలని ఆశించడం లేదు, సేవకుడిగా చేయాలని ఆశించడం లేదు. ఏ యొక్క వ్యభిచారిని గొప్ప చేయాలని దేవుడు ఇష్టపడటం లేదు. దేవుని బిడ్డ, దేవుని లెక్కలు కొన్ని ఉన్నాయి. ఆయన పరిశుద్ధుడు కనుక మనల్ని కూడా పరిశుద్ధిగా ఉండమని చెబుతున్నాడు. నేను పరిశుద్ధుని కనుక మీరు పరిశుద్ధులు ఉండమని చెబుతున్నాడు. నీకు గొప్ప స్థానం కావాలంటే, ఉన్నత స్థితి కావాలంటే, గొప్ప పరిచర్య కావాలంటే, గొప్ప స్థితి కావాలంటే నీ జీవితంలో కావాలి ఏంటో తెలుసా? దేవుని ఎదుట యథార్థమైన జీవితం, దేవుని ఎదుట నమ్మకమైన జీవితం, దేవుడు చూస్తున్నాడనే భయభక్తులు గల జీవితం, దేవుడు నాతో ఉన్నాడు అనేటువంటి ఒక నిశ్చయత గల జీవితం నీకుండి భయము భక్తి కలిగి ఉంటే ఆ రోజును నువ్వు అడగకుండానే ఉన్నత శిఖరాన్ని దేవుడు తీసుకొని పోబోతున్నాడు. నువ్వు అడగకుండానే ఉన్నత కార్యాలు ప్రభు చేయబోతూ ఉన్నాడు. నువ్వు అడగకుండానే ఉన్నత శిఖరాన్ని దేవుడు తీసుకొని నిలబెట్టబోతూ ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందుకే ఈ రోజున బైబిల్ చెప్తున్న మాట ఏంటంటే ఒక మాట చదువుదాం. చాలా నాకు ఇష్టమైనటువంటి మాట. 2వ దినవృత్తాంతములు 16వ అధ్యాయం 9వ వచనం చదువుకున్నాం. 69 2 Chronicles 69 చదవండి. 2వ దినవృత్తాంతముల గ్రంథము 16వ అధ్యాయము 9వ వచనం చదువుదాం. యథార్థ హృదయము గల తన ఎడల యథార్థ హృదయము గల
గలవారు వారిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమంతటా సంచారము చేస్తున్న. చెప్పలు కూడా బిగ్గరగా దేని మాయపరుస్తాం. దేవుని కన్ను ఎవరిని వెతుకుతా ఉంది? లోకము కన్నైతే అందమైన వారిని వెతుకుతుంది, లోకము కన్నైతే డబ్బున్న వారిని వెతుకుతుంది, లోకము కన్నైతే టాలెంట్ ఉన్న వాళ్ళు వెతుకుతుంది, లోకము కన్నైతే చెప్పండి పొలములు, ఇళ్ల స్థలములు, అధికారం, హోదా, ఇన్ఫ్లుయెన్స్ కలవారిని వెతుకుతుంది. కానీ దేవుని కన్ను దృష్టి ఎవరిని వెతుకుతుందో తెలుసా? యథార్థవంతులను వెతుకుతూ ఉన్నది. చెప్పలు కూడా బిగ్గరగా దేని మాయపరుస్తాం. చెప్పాలే ఏ కులమైనా ఏ జాతి అయినా నువ్వే స్థితిలో ఉన్నా యథార్థత నీ హృదయంలో ఉంటే నిన్ను బలపరచడానికి ఎవరు రాకపోవచ్చు. నువ్వు దరిద్రుడివైతే ఎవరు రాకపోవచ్చు, నువ్వు దీనుడివైతే ఎవరు రాకపోవచ్చు, నువ్వు ఏమి లేని వ్యక్తి అయితే ఎవరు రాకపోవచ్చు. కానీ యథార్థత నీలో ఉంటే నిన్ను బలపరచడానికి, నిన్ను లేవనెత్తడానికి యేసు దిగి రాబోతూ ఉన్నారు. చెప్పు గట్టిగా హల్లెలూయా. యేసు రాబోతున్నాడు. యథార్థత ఉన్న ఇంటిని దాటిపోడు ఆయన. దేవునికి కొన్ని చేత కాదు, ఆయనకి సర్వశక్తిమంతుడే, ఆయన సర్వశక్తిమంతుడు ఎల్ షదాయ్. కానీ ఆయన కొన్ని చేత కావు తెలుసా? కొన్ని చేయటం నా చేత కాదు అంటాడు ఆయన. సర్వశక్తి ఉంది కదా ప్రభా అంటే నేను కొన్ని చేయలేనురా అంటాడు, నేను కొన్ని విషయాల్లో చేతగానుండరా అంటాడు, నేను కొన్ని విషయాల్లో నా వల్ల కాదయ్యా అంటాడు. ఏంటో తెలుసా? దేవునికి యేసయ్యకు అబద్ధం ఆడటం చేత కాదు. చప్పలు కొడదాం గట్టిగా. లంచం తీసుకోవడం చేత కాదు. చప్పలు కొడదాం గట్టిగా. మోసం చేయడం చేత కాదు. చప్పలు కొడదాం గట్టిగా. చెప్పిన మాట తప్పటం ఆయనకి చేత కాదు. అంతేకాదు యథార్థవంతుని ఇంటిని దాటిపోవటం ఆయన చేత కాదు. చప్పలు కొడదాం గట్టిగా. చెప్పాలి గట్టిగా. నమ్మకస్తుని ఇంటిని, నమ్మకస్తుని బ్రతుకును దాటిపోవటం యేసు ప్రభువుకి చేత కాదు. హల్లెలూయా. యథార్థత నీలో ఉంటే నువ్వు పిలవకుండా ఆయన వచ్చి కూర్చుంటాడు. నమ్మకత్వం నీలో ఉంటే నువ్వు అడగకుండానే వచ్చి కూర్చుంటాడు ఆయన. సో అటువంటి గొప్ప దేవుడు మన మధ్యలో ఉన్నాడు, అటువంటి గొప్ప తండ్రి మన మధ్యలో ఉన్నాడు. అందుకే చెబుతున్న ఈ రోజున యథార్థవంతులను బలపరచడానికి, నమ్మకస్తులను దీవించడానికి, మెండైన దీవెనలు ఇవ్వడానికి ఆయన కనుదృష్టి ఎప్పుడు లోకమంతా సంచారం చేస్తూనే ఉన్నది. సో మోషే తను చేసినటువంటి ఆ యొక్క నరహత్యను బట్టి అతడు 40 సంవత్సరాలు అరణ్యానికి పంపబడ్డాడు. 40 సంవత్సరాలు అరణ్యానికి పంపబడ్డాడు. ఎవరు చూడలేదు కానీ పరలోక న్యాయాధిపతి చూశాడు. ఎవరు శిక్ష వేయలేదు కానీ దేవుడు శిక్ష వేశాడు. 40 ఏళ్ళు పంపించేశాడు అరణ్యంలోనికి. అరణ్యంలో ఒక ఇంట్లో ఉన్నాడు, దేవుని ఎరగని ఒక ఇంట్లో ఉన్నాడు. వాళ్ళు పెడితే తినాలి, లేకపోతే గమ్ముగుండాలి. ఒక ఇంటిలో బర్రెలు కాసుకుంటూ, దూడలు కాసుకుంటూ 40 ఏండ్లు ముండ్ల తుప్పల మధ్యలో, గచ్చ పొదల మధ్యలో, రాళ్ళు రప్పల మధ్యలో, కొండ కోనల మధ్యలో తిరుగుతూ సంచరిస్తూ ఉన్నాడు. 40 ఏండ్లు ఎదుగు వదిలేని జీవితం. ఒక్కరోజు ప్రమోషన్ లేదు. ఎన్ని ఆవులు పుట్టాయో, ఎన్ని మందలు పుట్టాయో అయినా ప్రమోషన్ లేదు. ఎంత బాగా కాసినా ప్రమోషన్ లేదు. ఈరోజు నీ జీవితం ప్రమోషన్ లేదు అంటే వెనక్కి తిరిగి ఒక్కసారి చూసుకొని నీ జీవితంలో దేవునికి విరుద్ధమైన కార్యం ఏదైనా ఉందేమో. ఈరోజు నీ జీవితంలో ఈరోజు ఎదుగు బతుకు లేదు అంటే ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకొని జీవితంలో ఏముందో. ఈ రోజు నీ జీవితంలో ఫలభరితమైనటువంటి అభిషేకం లేదు అంటే, సేవ లేదు అంటే వెనక్కి తిరిగి చూసుకొని ఒక్కసారి ఏముంది నీ జీవితంలో. పర్సనల్గా దేవుని దగ్గర కూర్చొని ఎగ్జామిన్ చేసుకునే జీవితాన్ని, పరీక్షించుకునే జీవితాన్ని. దేవా, వాట్ ఇస్ మై లైఫ్? నా జీవితంలోకి విరుద్ధమైన కార్యం ఏమిటి నాయన? నా బ్రతుకులోకి విరుద్ధమైన కార్యం ఏమిటి నాయన? నా జీవితంలో నువ్వు త్రోసివేసే కార్యం ఏంటి నాయన? నన్ను అనర్హుడిగా, అనర్హురాలుగా చేసే నాలో ఉన్నటువంటి కార్యం ఏంటో చెప్పుతాను, సరి చేసుకుంటాను. ఎప్పుడైతే నువ్వు సరి చేసుకుంటావో నీ ఓన్ లైఫ్ని, నీ సొంత జీవితాన్ని ఎప్పుడు సరి చేసుకుంటావో నేను అందరి ముందు సాక్షిగా నిలబెట్టడానికి దేవుడు దిగి రాబోతూ ఉన్నాడు, కార్యం చేయబోతూ ఉన్నాడు. నీ రహస్య జీవితాన్ని సరి చేసుకుంటే నీ బాహాటమైన ఆశీర్వాదం నీకు చాలా సమీపంగా ఉన్నది. నీకు బాహాటమైన దీవెన చాలా సమీపంగా ఉన్నది. కన్నులెత్తి చూడగలిగేంత గొప్ప ఆశీర్వాదం నీకు చాలా దగ్గరలో ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. నువ్వేమంటావంటే వాళ్ళు బాగున్నారా, వీళ్ళు బాగున్నారా, వాళ్ళ బతుకు బాగుందా, వీళ్ళ బతుకు బాగుందా, నేను ఒకటే సినిమా చూస్తా, వాడు రోజుకు 3 చూస్తాడు, నేను ఒకటే అబద్ధం ఆడతా, వాడు రోజుకు 10 ఆడతాడు. మనుషులతో కంపేర్ చేసుకొని నీ జీవితాన్ని నవ్వులు పాలు చేసుకుంటూ ఉన్నావు, ఎగతాళి చేసుకుంటూ, ఎటకారంగా మాట్లాడుకుంటూ నీ జీవితాన్ని నవ్వులు పాలు చేసుకొని ఎదుగు బదులు ఎక్కడ బ్రతుకుతున్నావు. అందుకే సహోదరుడు, ఈ రోజున నీకు హితవత్సరం ఇవ్వాలని దేవుడు ఆశిస్తూ ఉన్నాడు. హితముతో కూడినటువంటి గొప్ప సంవత్సరమును నీ జీవితంలో గొప్ప ఆశీర్వాదం ఇవ్వాలని దేవుడు ఆశిస్తూ ఉన్నాడు. అద్భుతం చేయాలని ఇష్టపడుతూ ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. సరే, మందలతో
తోలుకొని వెళ్ళాడు. 40 ఏళ్లలో ఎదుగు బతుకు లేదు, 40 ఏళ్ళ ప్రమోషన్ లేదు, 40 ఏళ్లలో మోషే బలా నువ్వు మంచి కాపురివని పొగిడిందే లేదు. వెళుతున్నాడు, వస్తున్నాడు, ఉదయాన్నే వెళ్తాడు, రాత్రి అంతా సాయంత్రానికి వచ్చేస్తాడు, పగలంతా బతుకంత అరణ్యమే. ఇంటికి వస్తే మళ్ళీ రాత్రి దేవుని బిడ్డ మందన గురించిన ఆలోచనే. మళ్ళీ వెళ్తాడు, మళ్ళీ వస్తాడు, మళ్ళీ వెళ్తాడు, వస్తాడు. 40 ఏండ్లు, నియర్లీ 40 years అతని జీవితంలో ఎదుగు బదుల జీవితం. ఆశీర్వాదం లేదు అంటే దేవుని బిడ్డ సరి చేసుకోవాలి మన జీవితాన్ని. దేవుని ముందుకు వచ్చి పశ్చాత్తాపడే అనుభవం మనకు కావాలి. కాబట్టి మన జీవితాన్ని సరి చేసుకొని సిద్ధపడాలి ఎప్పుడు కూడా. సరే, మోషే వస్తున్నాడు ఒక రోజున. నిర్గమాకాండం 3వ అధ్యాయం. మోషే మిద్యాను యాజకుడైన యిత్రోను తన మామ మందను మేపుచు ఆ మందను అరణ్యము అవతలికి తోలుకొని పోయి దేవుని పర్వతమైన హోరేబునకు వచ్చిన. చప్పుడు కూడా బిగ్గరగా దాన్ని మాయంపరుస్తాం. చెప్పాలి గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. 40 సంవత్సరాల తర్వాత మొట్టమొదటిసారిగా అరణ్య బ్రతుకును తప్పించుకొని, తన సొంత జీవితం తప్పించుకొని, తన సొంత ఆశను తప్పించుకొని అరణ్య రోదన దాటి దేవుని పర్వతమైనటువంటి హోరేబుకు వచ్చాడు. హల్లెలూయా. వస్తూ ఉండగా దారిలో ఏం జరిగింది అక్కడ చదవండి. ఒక పొద నడిమిని అగ్ని జ్వాలలలో యెహోవా దూత అతనికి ప్రత్యక్షమై అతడు చూచినప్పుడు అగ్ని వలన ఆ పొద మండుచుండెను, కానీ పొద కాలిపోలేదు. అప్పుడు మోషే ఆ పొద ఎలా కాలిపోలేదు, నేను ఆ తట్టు వెళ్ళి ఈ గొప్ప వింత చూస్తాను అనుకున్నాడు. దానిని చూచుటకు అతడు ఆ తట్టు వచ్చినప్పుడు యెహోవా చూచెను. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. ఎప్పుడు మండుతున్న పొద వైపు వెళ్ళాలని వచ్చాడు, ఎప్పుడు మండుతున్న పొద వైపు వెళ్ళాలని వచ్చాడు. అయ్యో, నిన్నటి వరకు ఇది ముండ్ల తుప్ప, ముండ్ల పొద. ఈ రోజు ఏంటి ఇంత కాంతితో మండుతుంది, ఇంత ప్రకాశంతో మండుతుంది, ఏమైంది ఈ పొదకి అని ఆసక్తిగా వచ్చి చూస్తూ ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. బలహీనమైన ఒక పొద, ఎవరు ఇళ్లలో నాటుకొని ఒక పొద, ఎవరు ప్రేమించని ఒక పొద, ఎవరు ఏ పువ్వు కోసుకొని ఒక పొద, ఏ పండు ఇవ్వలేని ఒక పొద బగ మండుతుంటే మోషేకు వింతగా అనిపించి అర్జెంటుగా వెళ్ళాడు, వింతగా అనిపించి వెళ్ళాడు. దేవుడు కూడా అనేక సార్లు మన జీవితంలో చూసినప్పుడు, మన చుట్టుపక్కల జీవితాలు చూసినప్పుడు ఆశ్చర్యం అనిపిస్తుంది. నాకు తెలిసినటువంటి ఒక అంకుల్ ఉన్నాడు. పుట్టినప్పటి నుంచి రక్తపాతమే అతనికి తెలుసు, రక్తపాతమే తెలుసు ఆయనకి. ఎక్కడ కడపలో ఉంటాడు, మీరు ఆయన సాక్ష్యం కూడా వినొచ్చు. రక్తపాతముతో బ్రతికినటువంటి వాడు, కత్తి బట్టి అనేకులు బాంబులు బట్టి చంపి వేటకొలతో నరికినటువంటి ఒక వ్యక్తి, పాస్టర్లు నరికినటువంటి ఒక వ్యక్తి. కానీ ఒక్కరోజు నేను ఆయన చూసినప్పుడు ఆశ్చర్యపోయాను. నేను ఎలా ఉన్నాడంటే గొప్ప దైవజనుడిగా మార్చబడి అనేక దేశాలు తిరిగి ఈరోజు యేసుని గురించి ప్రకటించే గొప్పవాడు అయ్యాడు. చప్పుడు కూడా బిగ్గరగా నేను మాయంపరుస్తా. చప్పుడు కొడతాం గట్టిగా హల్లెలూయా, చప్పుడు కొడతాం గట్టిగా హల్లెలూయా. ఏంటి వింత? ఒక పాపిష్టి శపితమైన ముండ్ల పొదలాంటి ఒక వ్యక్తి, ముండ్ల పొదలాంటి ఒక వ్యక్తి ఈరోజు ఎలా దేవుడు నమ్ముకున్నాడు, ఎలా పరిశుద్ధాత్మ అగ్నితో నింపబడ్డాడు, ఎలా అనేకులు ఆకర్షిస్తూ ఉన్నాడు, ఎలా అనేకులను దేవుని తట్టు తిప్పుతున్నాడు. హౌ ఇట్ ఈస్ పాసిబుల్ టు హిమ్. ఈరోజు చిన్నప్పటి నుంచి క్రైస్తవులు ఉన్నటువంటి వాళ్ళు చేయలేని పని, పుట్టినప్పటి నుంచి బైబిల్లో పట్టుకొని తిరిగినటువంటి వాళ్ళు చేయలేని పని, చిన్నప్పటి నుంచి ఉగ్గు పాలతో చిన్నప్పటి నుంచి దేవుని సందులో ఉన్నటువంటి వాళ్ళు చేయలేని పని, ఒక హంతకుడు, ముఠా నాయకుడు, ఒక ఫ్యాక్షనిస్ట్ ఎలా చేయగలుగుతున్నాడు? ఏంటి వింత, ఏంటి విడ్డూరం అని చూస్తే ప్రియ దేవుని బిడ్డ, నాకు గుండె పగిలిపోయింది. అది చూసిన వెంటనే ఆయన ఒక వీడియోలోనికి వెళ్ళి చూశాను నేను. ఆయన ఏం చేశాడు తెలుసా? కొన్ని రోజులు పశ్చాత్తాపడి ఏడ్చి ప్రార్థన చేశాడు. కొన్ని రోజులు దేవుని పాదాల ముందు పడి ప్రార్థన చేశాడు. తన తప్పు తెలుసుకొని, తన యొక్క హంతక హృదయాన్ని తెలుసుకొని దేవుణ్ణి అడిగి క్షమించమని అడిగి దేవుని బిడ్డ ప్రార్థన చేశాడు. అందువల్ల దేవుడు అతన్ని తన పాపాన్ని కడిగి తన రక్తంతో పరిశుద్ధపరిచి దైవజనుడిగా ఈ రోజున గొప్ప సేవకుడిగా నిలబెట్టాడు. చప్పట్లు కూడా బిగ్గరగా దీన్ని మాయంపరుస్తా, చెప్తాం గట్టిగా. సో ఈ రోజున పాతాలు మండుతున్నాయి, శపితమైనటువంటి మనుషులు మండుతున్నారు, అర్హత లేని మనుషులు మండుతున్నారు, అర్హత లేనటువంటి వాళ్ళు ఎదుగుతున్నారు, ఫలిస్తున్నారు.
చిన్నప్పటి నుంచి దేవుని సన్నిధిలో ఉన్నటువంటి వాళ్ళు, గొప్ప పేర్లు పెట్టబడినటువంటి వాళ్ళు, గొప్ప స్థితిలో ఉండాల్సినటువంటి వాళ్ళు ఎక్కడున్నారంటే దుమ్ము కొట్టుకొని బతుకుతున్నారు. సిగ్గుచేటు, అవమానం. ఈ మోషే అనుకున్నాడు, ఇదేంటి ఇదింత, ఈ ముండ్ల పోత ఇంత గట్టిగా ఇంత ప్రకాశవంతంగా మారింది ఏంటని చెప్పేసి వెళ్ళబోతూ ఉంటే వెంటనే దేవుడు అంటున్నాడు, ఏమంటాడు తెలుసా? మోషే మోషే దగ్గరికి రావద్దు, దగ్గరికి రావద్దు. చెప్పు చదవ ఇంక తర్వాత. చిత్తం ప్రభువా, అందుకు ఆయన దగ్గరకు రావద్దు, నీ పాదముల దగ్గరకు రావద్దు, నీ పాదముల నుండి నీ చెప్పులు విడిచిపెట్టు అన్నాడు. నీవు నిలుచున్న చాలు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నీ పాదాల నుంచి నీ చెప్పులు విడిచిపెట్టు అన్నాడు. చెప్పులు అనేది నడక అనేది ప్రవర్తన. నీ నడవడి నీ చెప్పులు వేసుకొని నువ్వు ఇష్టాసం నడుచుకొని వెళ్ళిపోతూ ఉన్నావేమో. నాకు ఇష్టం వచ్చిన అమ్మాయిని పెళ్లి చేసుకొని వెళ్తున్నావేమో, నాకు ఇష్టం వచ్చిన అబ్బాయి వెనకాల పోవాలి వెళ్తున్నావేమో, నాకు ఇష్టం వచ్చిన రీతిలో బతకాలనుకుంటున్నావేమో, తినటం తాగటం మోరీల మీద కూర్చొని ఫంక్షన్ చేసుకొని నాకు ఇష్టం అని అనుకుంటున్నావేమో. నేను మధ్య మేము వెళ్తా ఉంటే, సేవ ముగించుకొని వెళ్తా ఉంటే కొంతమంది యవనస్తులు మోరీ మీద కూర్చొని, నిండా పాతికెళ్ళినటువంటి యవనస్తులు ఒక బ్రిడ్జ్ మీద కూర్చొని, పక్కనే కూర్చొని బ్రాందీ బాటిల్ ఇన్ని బాటిల్ పెట్టుకొని, ఇన్ని రకాల తిరుబండారాలు పెట్టుకొని, చికెన్ మటన్లన్నీ పెట్టుకొని కూర్చొని నవ్వుకుంటూ తుళ్ళుకుంటూ తాగుకుంటూ ఎవరిని కొడుతున్నాడో తెలియట్లా, ఎవరిని తిడుతున్నాడో తెలియట్లా, ఒకడి మీద ఒకడు పడుతున్నాడు, బండిలు తిప్పుతున్నారు, ఇట్ట తిప్పుతున్నారు, బండి ఎడిపోతుందో తెలియట్లా, తాగి ఏ లారీ కింద పడి పుచ్చకాయలు నలిగిపోతాడు అర్థం కావట్లా వెళతా ఉన్నారు. ఎంతో భవిష్యత్తు కలిగినటువంటి యవనస్తులు, ఎంతో అద్భుతమైన జీవితం కలిగినటువంటి యవనస్తులు, యవ్వన బలము కలిగి దేవుని కోసం వాడవలసిన యవనస్తులు. చెప్పండి, మోరీ దగ్గర కూర్చొని తాగకుండా వాటి తాగుతూ, తినకుండా వాటి తింటూ, సాయంత్రం అయితే ఎంతమందిని ఆపినా ఆగకుండా పరిగెత్తుతూ, ఫ్రెండ్ పిలిచాడు, వాడు పిలిచాడు, వీడు పిలిచాడు, రే వచ్చేస్తున్నారా మచ్చా, పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి కడుపు కోత మిగులుస్తున్నారు, గమ్యాన్ని కోల్పోతున్నారు, కొట్టడానికి వెళ్తున్నారు. ఏయ్ పలానోడు పలానా చోట ఉండాడు రా, రే దొరికాడు రా, రెండు ఏడుండారు రా అంటున్నాడు ఒకటి నా ముందు నిలబడి. నేను ఇంటనే ఉన్నా, రే పలానోడు అక్కడ ఉన్నాడు రా, ఇప్పుడే వచ్చాడు, మీరు వచ్చాడు రా 10 మంది వేసేద్దాం వాడిని. అందరూ పరిగెత్తుకుని బండ్లు రై మన వచ్చేసారు. ఎక్కడికి వెళ్తున్నావు? నీ నడక ఎక్కడా? నీ ప్రయాణం ఎక్కడా? ఎటు పరిగెత్తుతున్న ఈ పాదములు? ఏ కొంప కోల్చడానికి, ఏ జీవితం నాశనం చేయడానికి, ఎటు మోసం చేయడానికి, ఏం చేయడానికి పరిగెత్తుతున్నాయి రహస్యంగా తెలియకుండా. ఈరోజు నీ పాదం నుంచి నీ చెప్పులు తీసేయి, నీ ప్రవర్తన మార్చేయి. ప్రైజ్ ది లార్డ్. చెప్పాలి గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. నీవు నిలబడుతున్నటువంటి స్థలము పరిశుద్ధ స్థలము, పరిశుద్ధమైన దేవుని సన్నిధిది. మోషే నీకు ఇష్టం వచ్చినట్టు పరిగెత్తి ఒక వ్యక్తిని చంపావు, నీకు బలం ఉందని, ఒక కుటుంబానికి శోకం మిగిలిచ్చావు, నీకు బలం ఉందని. శత్రువు అయితే నేను పగ తీర్చుకుంటా, నువ్వుగా తీర్చుకోవాల్సింది. చంపాల్సి వస్తే నేను చంపుతా, నువ్వుగా చంపాల్సింది. మోషే లే, నీ పాదాలకు చెప్పులున్నాయి, విడు. నీ సొంత చిత్తం అనే చెప్పులు, నీ సొంత ఉద్దేశం అనే చెప్పులు, నీ సొంత నడవడి అనే చెప్పులు ఇడిచేయి. నా మాట చొప్పున నడవటానికి సిద్ధపడు, నా ఉద్దేశం నడవడానికి సిద్ధపడు, నా మాట ప్రకారం నడవటానికి సిద్ధపడు. అప్పుడు నేను దీవించబోతున్నా, ఆశీర్వదించబోతున్నాను. చెప్పాలి గట్టిగా. నాకు తెలిసి ఒక అమ్మాయి ఉంది, ఎంత బ్యూటిఫుల్ గర్ల్, ఎంతో బ్యూటిఫుల్ అందమైనటువంటి పిల్ల. కాలేజీలో చదువుకుని డిగ్రీ ఫైనల్ ఇయర్కి వచ్చింది. ఒక రోజున దేవుని బిడ్డ నాకు వార్త వచ్చింది, ఆ అమ్మాయి చనిపోయిందని. ఉరేసుకొని చనిపోయింది, లేకపోతే ఉరి పెట్టి చంపేశారని. ఏంటి అంటే వాళ్ళ సొంత అక్క భర్తను ప్రేమించింది. అక్కకి 2 పిల్లలు. కానుపు కోసం ఇంటికి వచ్చింది, అంతే వాళ్ళ బావకు వలేసింది. నువ్వు తప్ప నేను ఎవరిని పెళ్లి చేసుకుని అంటావు. వాడు విసిగిపోయి వేసారిపోయి కొట్టి చంపి ఊరేసి వదిలేశాడు. దేవుని బిడ్డ కోరుకోకూడదు దాని వెనక కోరుకొని పరిగెత్తుతున్నావేమో, వయసుకు మించిన కార్యాలు చేస్తున్నావేమో, దైవ చిత్తాన్ని విరుద్ధంగా పని చేస్తున్నావేమో, వ్యభిచార మత్తుతో పరిగెత్తుతున్నావేమో, త్రాగుడు మత్తుతో పరిగెత్తి నీ యొక్క దేహం అనే ఆలయాన్ని పాడు చేస్తున్నావేమో. చాలామంది గుళ్ళోకి పోయి దండం పెడతారు, గుడిచుడు తిరుగుతారు, మసీదుకు పోతారు, తల వంచి ప్రార్థన చేస్తారు, చర్చికి వస్తారు, మోకాళ్ళెత్తి ప్రార్థన చేస్తారు. కానీ నిజమైన ఆలయం ఏంటో తెలుసా? గుడి కాదు, మసీదు కాదు, నిజమైన ఆలయం చర్చి కాదు. ఏది తెలుసా? నీ దేహమే దేవుని ఆలయం, నీ దేహము దేవుని ఆలయం.
నీ దేహము దేవుడు నివసించే మందిరం. దేవుడు నిన్ను మందిరముగా కట్టాడు. దేవుడు నిన్ను ఆలయంగా కట్టుకున్నాడు. తన ఆత్మ నివాసము చేయాలని, తన పరిశుద్ధాత్మ నీలో నింపాలని, తన శక్తిని నింపాలని, నిన్ను తన సాధనంగా వాడుకోవాలని దేవుడు నిన్ను ఆలయంగా మార్చుకున్నాడు. దీంట్లో సారాయి పోస్తావు, దీంట్లో పాన్ పొరాకులు వేస్తావు, దీంట్లో చిరాకులన్నీ వేస్తావు, దీంట్లో మన్ను మశానం అంత వేస్తావు, ఆడికి పోయి దండం పెడతావు. పక్కును ఊదుతావు, అక్కడికి పోయి దండం పెడతావు. నోట్లో చెడ్డ బూతులని తిడతావు, ఆడకొచ్చి సూత్రం సెల్లింతుమంటావు. కావాలా దేవునికి ఇవన్నీ? చెప్పండి. నువ్వు పాట పాడకపోతే రాళ్ళు చప్పట్లు కొడతాయి, చెట్లు చప్పట్లు కొట్టి ఆరాధన చేస్తాయి. దేవుడు చెప్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. చెప్పాలి గట్టిగా, చెప్పాలి గట్టిగా. నోటి నిండా ఆకు వెక్కలు పుసుకుని ఊసుకుంటూ కూర్చుంటావు. నీ ప్రార్థన దేవుడికి ఇష్టమా? తీసేయి. నీ ఇష్టం తీసేయి, నీ ప్రవర్తన తీసేయి, నీ ఇష్టానుసారి నడవడి పక్కన పెట్టు. దేవుని యొద్దకు రా. తండ్రి, నా ఇష్టానుసారి ప్రవర్తన నాశనం అయిపోవాలి. నీ చిత్తం నా జీవితంలో నెరవేర్చబడాలి. నా ఇష్టమనే చెప్పులు తీసివేయబడాలి. నా ఇష్టమనే నడవడి తీసివేయబడాలి. నా ఇష్టమనే జీవితం తీసివేయబడాలి. నీ ఇష్టం నాలో నెరవేర్చబడాలి తండ్రి. చెప్పాలి గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. ఇంతకుముందు పశువులను, ఎద్దులను, గొర్రెలను మరి బలిచ్చేటువంటి వారు. ఎందుకు బలిచ్చేటువంటి వాళ్ళు అంటే ఆ మృగ స్వభావం నాలోంచి పోవాలి తండ్రి. మృగానికి ఒక వాయు వరుస లేదు, చిన్న పెద్ద తేడా లేదు. మృగం ఏదైనా చేస్తుంది. మృగాన్ని ఎందుకు బలి ఇవ్వమన్నాడు దేవుడు అంటే నాలో ఉన్న మృగ ప్రవృత్తి పోవాలి తండ్రి. నాలో ఇటువంటి మృగమైనటువంటి ఆత్మ ఉంటే ఇది పోవాలి నా జీవితంలో నుంచి. నాలో పరిశుద్ధాత్మ రావాలని చెప్పేసి ఆ బలిపీఠం మీద మృగాలను సమర్పించేటువంటి వాళ్ళు, అర్పించేటువంటి వాళ్ళు. ఈ రోజున నీ మృగ ఆత్మను దేవుడు సమర్పించమంటూ ఉన్నాడు. ఇష్టానుసారం తిరిగేటువంటి నీ యొక్క విచ్చలవిడి జీవితాన్ని దేవుడు సమర్పించమని దేవుడు ఆశిస్తూ ఉన్నాడు. అప్పుడే నువ్వు అద్భుతం చూస్తావు, ఆశ్చర్యకరం చూస్తావు. ఎంత గాధములో నీవున్నా, ఎంత లోతులో నీవున్నా, ఎంత బలహీనతలో నీవున్నా, నిన్ను తిరిగి తన కృపతో లేవనెత్తబోతున్నాడు. తన బలిష్టమైన బాహుతో నిలబెట్టబోతూ ఉన్నాడు. శక్తిగల ఆత్మతో నిలబెట్టబోతున్నాడు. సమాధాన ఆత్మతో నిలబెట్టబోతున్నాడు. చప్పట్లు కొడతాం. యేసయ్యా నన్ను నిలబెట్టు తండ్రి, యేసయ్యా నన్ను నిలబెట్టు తండ్రి, నన్ను బ్రతికించు తండ్రి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చెప్పాలి గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా చెప్పాలి. అనేకుల జీవితాల్లో ప్రియ దేవుని బిడ్డ సొంత చిత్తం నశింపక దేవుని చిత్తం వర్ధిల్లటం లేదు, దేవుని చిత్తం రావడం లేదు. ఈరోజు నీ చిత్తం నశించినప్పుడు దేవుని చిత్తం నెరవేరబోతుంది నీ జీవితంలో. అనాది ప్రణాళిక తల్లి గర్భం రూపించబడక ముందే హూ యు ఆర్, నువ్వేమై ఉన్నావో, ఏమి చేయాలని దేవుడు నిర్ణయించాడో దాన్ని నిర్ణయించడం దేవుడు తన చేతిని కదిలించబోతూ ఉన్నాడు, తన హస్తాన్ని కదిలించబోతూ ఉన్నాడు. చెప్పాలి గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. సో చెప్పులు తీసేయి మోషే అన్నాడు. మోషే చెప్పులు తీసేసి చిత్తం ప్రభువా అని దేవుని సమీపించాడు. చప్పట్లు కూడా బిగ్గరగా దాన్ని మాయంపరుస్తావు. నేను ఒక అన్నను అడిగాను, అన్నా చర్చికి రా అన్నా అంటే, సిస్టర్ నాకు ఒక చెడ్డ అలవాటు ఉంది, నాకు సిగరెట్ తాగే అలవాటు ఉంది, అది మానేక వస్తాను సిస్టర్, నేను రాను సిస్టర్, నేను పరిశుద్ధుడే రావాలనుకుంటున్నా. నేను చెప్పాను, పరిశుద్ధుడు అవ్వటం నీ వల్ల అయ్యే పని కాదు. హల్లెలూయా. పాపి అవటం నీ వల్ల అవుతుంది. ఒక్క నిమిషంలో పాపి అయిపోవచ్చు నువ్వు, ఒక్క నిమిషంలో దోషి అయిపోవచ్చు నువ్వు, కానీ పరిశుద్ధుడు అవటం మాత్రం నీ చేత కాదు. మరి ఎక్కడ రావాలి? దేవుని పర్వతమైన హోరేబుకు రావాలి, దేవుని మండుచున్న పొద యొద్దకు రావాలి, దేవుడి మండుచున్నటువంటి ప్రజల యొద్దకు రావాలి. అప్పుడు నీవు పరిశుద్ధ పరచబడతావు. నీ సొంత చిత్తం అనేటువంటిది కొట్టివేయబడాలి. అప్పుడు నువ్వు పరిశుద్ధ పరచబడతావు. నేను పాపి, నన్ను విడిపించు ప్రభువా, ప్రభువా నన్ను తప్పించు ప్రభువా, ప్రభువా నన్ను కాపాడి కడుగు నాయన నన్ను అడిగితే అప్పుడు దేవుడు కడుగుతాడు. పాపాన్ని కడిగేటువంటి డిటర్జెంట్లు, పాపాన్ని కడిగేటువంటి సోపులు ఈ రోజులో లిక్విడ్లు ఏవీ లేవు. ప్రపంచంలో ఎన్నో లిక్విడ్లు వస్తున్నాయి, ఎన్నో వస్తున్నాయి, కానీ పాపాన్ని కడిగే లిక్విడ్ ఒక్కటి కూడా లేదు. నువ్వు పోయి ఏ సూపర్ మార్కెట్కి వెళ్ళి, సార్ పాపం చేశాను సార్, కడుక్కోవాలనుకుంటున్నాను, నాకు ఒక లిక్విడ్ ఇవ్వను అంటే ఆయన అంటాడు, బెంబేలు పడి చూసి, అయ్యా దానికి తప్ప అన్ని లిక్విడ్లు ఉన్నాయి అయ్యా అంటాడు. ప్రైజ్ ది లార్డ్. చెబుతాం గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. యేసు రక్తం ఒకటి నేను కడగగలదు, నీ పశ్చాత్తాపం ఒకటి నేను కడగగలదు, నీ కన్నీటి ప్రార్థన, నీ హృదయ పూర్వకమైన ప్రార్థన మాత్రం నేను కడగగలదు, నేను పరిశుద్ధ పరచగలదు. ఆమేన్, హల్లెలూయా. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. సో మోషే దగ్గరకు వచ్చాడు. వచ్చిన తర్వాత దేవుడు చెప్తున్నాడు, మోషే నువ్వు అర్జెంటుగా పద,
నిన్ను గొప్ప నాయకుడిగా చేయబోతున్నాను. 6 లక్షల కాల్బలం ఉన్నటువంటి ఐగుప్తు దేశంలో నా ప్రజలను విడిపించడానికి నిన్ను నాయకుడిగా నియమించి తీసుకొని పోబోతున్నాను అన్నాడు. చప్పట్లు కూడా బిగ్గరగా దాన్ని మాయపరుస్తాం. హల్లెలూయా చెబుదాం గట్టిగా, హల్లెలూయా. అప్పుడు మోషే ఏమన్నాడు తెలుసా? చదువుదాం ఒక మాట. నిర్గమకాండం 4వ అధ్యాయం మొదటి వచనం చదవండి ఒకసారి. అందుకు మోషే, చిత్తగించుము, వారు నన్ను నమ్మరు, నా మాట వినరు, యెహోవా నీకు ప్రత్యక్షముగా కాలేనందరు అని ఉత్తరమియ్యగా. చాలు. అప్పుడు మోషే ఏమన్నాడు తెలుసా? అందుకు మోషే, చిత్తగించుము, వారు నన్ను నమ్మరు, ఫస్ట్ మాట చెప్తున్నాడు. చెప్పు, మొట్టమొదటి మాట వింటున్నాడు, వారు నా మాట నమ్మరు. ఈరోజు చాలా మంది అంటారు, అయ్యా నా భార్య నన్ను నమ్మదయ్యా, నా భర్త నన్ను నమ్మడయ్యా, నా తల్లిదండ్రులను నమ్మరు. నమ్మకాన్ని కోల్పోయి ఉన్నావు నీ జీవితంలో. నమ్మకత్వాన్ని కోల్పోయి ఉన్నావేమో. నీ భర్తని నమ్మలేనంతగా మాట్లాడొద్దలతోనే మాట్లాడతావు. ఫోన్ ఎత్తొద్దు మే అంటే అదే ఎత్తుతావు. పలానోళ్ళకి ఫోన్ చేయొద్దంటే అదే చేస్తావు. చెప్పండి, నమ్మకత్వాన్ని కోల్పోయి జీవితంలో చెప్పండి జీవితాన్ని ముళ్ళమయంగా చేసుకున్నావు, శపితమైన మయంగా చేసుకున్నావు. సహోదరుడా, నీ భార్యకు నమ్మకత్వం లేకుండా చేశావేమో. సహోదరి, నీ భర్తకు నమ్మకత్వం లేకుండా చేశావేమో. యవనస్తుడా, నీ బాస్కి నువ్వెక్కడ పని చేస్తున్నావు అక్కడ నమ్మకత్వం లేకుండా చేశావేమో. వ్యవసాయదారుడా, నీ వ్యవసాయంలో నమ్మకత్వం లేకుండా చేశావేమో. ఉద్యోగులు నమ్మకం లేకుండా చేసుకున్నావేమో. అందుకే నీ జీవితంలో రోజున నమ్మకత్వం లేక, నిన్నెవరు నమ్మలేక, నమ్మి 10 రూపాయలు ఇవ్వలేక, పలానాళ్ళకి డబ్బులు ఇద్దామంట అంటారు. అమ్మో వాడికి డబ్బులు ఇస్తే ఇంతే, ఇంకా వాడికి కానీ డబ్బులు ఇచ్చామంటే అంతే, వాడికి మాత్రం ఇవ్వను నేను, ఏదో ఒక సాకు చెప్తారు. లేవురా నా దగ్గర లేవురా, అబద్ధమైన చెప్తారు కానీ ఇవ్వరు. ఎందుకో తెలుసా? నమ్మరు. తిరిగిస్తా ఉంటే నమ్మరు. పలానా చోట నీతో పాటు రావాలంటే నమ్మరు. నీతో పాటు ఎవరైనా పంపించాలంటే నమ్మరు. పలానా వ్యక్తి వస్తున్నాడంటే నమ్మరు. ఒకసారి ఒక అక్క, మేమందరం రెడీ అయి మీటింగ్కి వెళ్తా ఉన్నాం. ఒక అక్క ఫోన్ చేశారు, మా పాప వస్తుందమ్మ జాగ్రత్త తీసుకెళ్ళండి అనింది. సరే అక్క పంపండి అన్నాను. ఎవరెవరు వెళ్తున్నారు అంది. పలానోళ్ళు వస్తున్నారు కానీ అమ్మ వద్దులే అట్టయితే సిస్టరు, వద్దులే పలానోళ్ళు వస్తే నేను పంపను. వాళ్ళ మీద నాకు నమ్మకం లేదు సిస్టర్. ప్రైజ్ ది లార్డ్. నమ్మకం లేకుండా ప్రపంచంలో పోగొట్టుకున్నావేమో. సొంత భార్య దగ్గర, కట్టుకున్న భర్త దగ్గర. ప్రపంచంలో మొట్టమొదటి పునాది ఏంటిని వర్ధిల్లాలంటే నమ్మకత్వం నీ పునాది. యోసేపు 39వ అధ్యాయం ఆదికాండం 9-10 వచనంలో చెబుతున్నాడు, ఈ ఇంటిలో నాకంటే పైవాడు లేడు, నాకంటే నమ్మకమైన వాడు లేడు. నా యజమానుడికి ఎక్కడ ఏముందో తెలియదు, నా చేతికి అన్నీ అప్పగించాడు. అన్నీ అప్పగించి నా యజమానుడు నన్ను అన్నీ అప్పగించి నన్ను చూసుకోమని చెప్పాడు. నాకంటే పైవాడెవడు లేకుండా అంతా నా చేతికి అప్పగించబడింది. నా నమ్మకత్వాన్ని బట్టి నాకు అంతా అప్పగించబడింది. చప్పుడు కూడా బిగ్గరగా దేని మాయంపరుస్తావు. 18 సంవత్సరాలు యవనస్తుడికి అంత పెద్ద పోతిఫర్ ఇంటిలో అంత పెద్ద అధికారం అప్పగించబడింది. నమ్మకస్తునికి మెండైన దీవెనలు కలుగుతాయి. నువ్వు బాస్ దగ్గర నమ్మకంగా ఉంటే చెప్పండి, నీకు నమ్మకమైన ప్రమోషన్ వస్తుంది. నువ్వు దేవుని డబ్బుల విషయంలో నమ్మకంగా ఉంటే ఇంకా దేవుడు నీకు డబ్బులను ఉన్నతంగా అనుగ్రహిస్తాడు. ఇంకా అడుగు వాటికంటే ఊహించే వాటికంటే అద్భుతంగా చేస్తాడు. 10 రూపాయల దగ్గర నమ్మకంగా లేక, 10 రోజులు వాళ్ళు బాస్ లేకపోతే, 10 రోజులు వాళ్ళు లేకపోతే ఇష్టం వచ్చిన చల్లా చెదురు చేసి నమ్మకత్వం లేక ఒకవేళ నువ్వు ఉంటే నువ్వెప్పటికీ గొప్ప వ్యక్తివి కాలేవు. గొప్ప వ్యక్తికి నువ్వు ఎప్పటికీ మారలేవు. నమ్మకత్వమే నీ పునాది అయితే, నమ్మకత్వం నీ పెట్టుబడి అయితే, నమ్మకత్వమే నీ భరోసా అయితే నువ్వు చిన్న స్థితిలో ఆరంభమైనా గొప్ప స్థాయికి వెళ్ళబోతూ ఉన్నావు. చప్పలు కొడదాం గట్టిగా హల్లెలూయా. చెప్పడానికి చప్పలు కొడదాం గట్టిగా హల్లెలూయా. హల్లెలూయా. నమ్మకస్తుడు మెండైన స్థానంలో కూర్చుంటాడు. 10 రూపాయలు ఇస్తేనే నువ్వు నమ్మకంగా లేకపోతే 10 లక్షలు 10 కోట్లు ఎక్కడ నమ్మకంగా దేవుడిస్తాడు నీకు. అందుకని దేవుని బిడ్డ, నమ్మకంగా నేను మారాలి ప్రభా. నీకు నమ్మకస్తుడిగా, నన్ను నమ్మిన వారికి నమ్మకస్తుడిగా, నా మీద ఆధారపడిన వారికి నమ్మకస్తుడిగా, నేను ఎవరి దగ్గర పని చేస్తున్నానో వారికి నమ్మకస్తురాలిగా నా జీవితం మారాలి ప్రభువా. నాకు తెలిసిన ఒక ఇంట్లో ఒక పని మనిషి ఉండేది. ఒక పెద్ద ఆఫీసర్ అక్కింట్లో పని మనిషి ఉండేది. పిల్లలు చిన్నప్పటి నుంచి ఉండేది. ఆ పిల్లలు ఎంతో బాగా చూసుకునేది. ఆమె ఆఫీస్కి వెళ్ళిన తర్వాత వాళ్ళని శుభ్రం చేసి ఆ స్కూల్కి పంపించి తీసుకొచ్చి అన్నం తినిపించి మంచి భోజనం చేసి, అమ్మగారికి సాయంత్రం ఏం వండాలి, ఆమె రేపేం తింటుంది అన్నీ ముందే ప్లాన్ చేసి పెట్టుకొని
అన్ని బట్టలన్నీ ఉతికి వాష్ చేసి నీట్గా పెట్టి ఇల్లంతా శుభ్రంగా చాలా బాగా పెట్టుకునేది. అయితే దేవుని బిడ్డ ఆ అమ్మాయిని పెంచి పెద్ద చేసి వాళ్ళే సొంత బిడ్డలాగా ఆ బాస్ భార్య ఇద్దరు కూడా ఆ పిల్ల పెళ్ళిడికి వచ్చిన తర్వాత మంచి వ్యక్తిని మాట్లాడి, ఒక అద్భుతమైన వ్యక్తిని మాట్లాడి ఆ పిల్లకు దగ్గరుండి కన్యాదానం చేసి ఆమెకు వివాహం చేశారు. ఇప్పటికీ సొంత బిడ్డలాగా వచ్చిపోతుంటుంది. చెప్పాలి గట్టిగా హల్లెలూయా, చెప్పాలి గట్టిగా హల్లెలూయా. ఆ తర్వాత వాళ్ళ పిల్లలు అమెరికా వెళ్తూ ఉంటే వారితో పాటు వారిద్దరిని భార్యాభర్తని వాళ్ళు పుట్టిన పిల్లలని నలుగురిని కూడా అమెరికా దేశం పంపించి అక్కడ ఈ రోజున అమెరికా దేశంలో ఉన్నారు. వాళ్ళు గొప్ప స్థితిలో ఉన్నారు. చప్పలు కూడా బిగ్గరగా దాన్ని మాయంపరుస్తాం. సొంత చెల్లెలు నమ్మదామే, సొంత తమ్ముడు నమ్మదామే, కానీ ఈమె మాత్రం నమ్మకస్తులుగా మార్చబడింది, ఉన్నత స్థితికి వచ్చింది. చప్పలు కొడదాం గట్టిగా. నమ్మకత్వం ఉందా నీ జీవితంలో సహోదరుడా? నమ్మకత్వం ఉందా సహోదరుని జీవితంలో? భర్త అక్కడ తగిలిచిపోతే షర్టు చాలు, జేబు దొంగకైతే కత్తెర కావాలి, కానీ మనకే కత్తెర కూడా అవసరం లేదు. పాటా తీసేస్తే నేనేం తీశాను, ఎందుకు తీసాను, నేను ఎందుకు తీస్తాను, నాకేం అవసరం, నాకు అవసరం లేదు ఏమనుకుంటున్నావు, నేను తీయలేదు. 10 రూపాయల కోసం నమ్మకత్వాన్ని పోగొట్టుకుంటున్నావు, పునాదిని బ్రేక్ చేస్తున్నావు. ఎప్పటికీ 10 రూపాయలు కాదు కదా, 5 పైసలు కూడా ఇవ్వండి నీకు, ఇంకా 5 పైసలు కూడా ఇవ్వండి నీకు ఇంకా. కానీ నమ్మకంగా ఉంటే నీకు మొత్తం జీతం అంతా కాదు, ఉన్నది లేని కూడా తెచ్చి నీ చేతులు పెట్టాలనుకుంటున్నాడు ఆయన. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. ఎస్తేరు యొక్క నమ్మకత్వాన్ని బట్టి అహష్వేరోషు రాజు చెప్పండి ఫస్ట్ అన్నాడు, నా రాజ్యంలో సగం రాజ్యం ఇచ్చేస్తాను ఎస్తేరు నీకు అన్నాడు. తర్వాత అన్నాడు, నా రాజ్యం మొత్తం ఇచ్చేస్తాను ఎస్తేరు నీకు అన్నాడు. ఆ తర్వాత నా రాజ్యముద్ర కూడా నీకు ఇచ్చేస్తాను ఎస్తేరు అన్నాడు. చెప్పలు కూడా బిగ్గరగా దాన్ని మాయంపరుస్తావు. అంతేనా? అంత చిన్నగా చెప్పలు కొడతారా? మంచి చేతులు ఉన్నాయి అనుకుంటున్నాను మీకు. హల్లెలూయా. నా రాజ్యంలో సగం ఇస్తానన్నాడు. ఒక బానిస స్త్రీ ఆమె రాజ దర్బార్కు వచ్చి రాజుతో పాటు కూర్చునే గొప్ప స్థితికి వచ్చిన తర్వాత తన చుట్టూ బంగారం, వజ్ర వైడూర్యాలు, మరకత, మాణిక్యాలు, రాజవస్త్రాలు, మంచి నగలు ఉన్నప్పటికీ కూడా ఒక్కరోజు అనవసరం వాటిని తాకలేదు. ఒక్కరోజు నా సొంతమని చెప్పి తీసుకొని దాచుకోలేదు. తన జీవితం అంతా ఇతర ప్రజలు రక్షించడానికి, తన దేశాన్ని కాపాడడానికి సమర్పించుకుంది. వారి కోసం త్యాగపూర్తంగా బ్రతికింది. అందువల్ల రాజు అంటున్నాడు, నీవు చాలా నమ్మకస్తురాలివి. నా రాజ్యంలో అర్ధరాజ్యం ఇచ్చినా సరే నువ్వు దాన్ని కాపాడుకోగలవు. నా రాజ్యం ఎంత ఇచ్చినా సరే నా వలే కాపాడగలవు. నా రాజ్యముద్ర ఇచ్చినా సరే నన్ను వెన్నుపోటు పొడిచి నమ్మక ద్రోహం చేసి రాయో ఆ స్టాంప్ వేస్తే రాజు కూడా దిగిపోవాల్సిందే. రాజు విరుద్ధంగా ఒక ఉత్తరం రాసి ఆ రాజముద్ర వేస్తే ఆ రాజు దిగిపోవాల్సిందే సింహాసనం నుంచి. అంత పెద్ద అధికారం ఇచ్చాడు అహష్వేరోషు రాజు ఎస్తేరును నమ్మే. నమ్మకం ఉందా నీ భర్త దగ్గర? నీకు కోల్పోయావా 10 రూపాయలు 5 రూపాయల దగ్గర? నమ్మకం ఉందా సహోదరుడు నీ భార్య దగ్గర, నీ కుటుంబం దగ్గర, నీ పిల్లల దగ్గర? మా నాన్న మోకరించి ప్రార్థన చేస్తే అద్భుతాలు జరుగుతాయి. మా అమ్మ ఒక్కరోజు అబద్ధం ఆడదు. మా అమ్మ పరిశుద్ధురాలు. మా నాయన యథార్థవంతుడు. ఎప్పుడు కొట్లాడ చూడలేదు మేము, ఎప్పుడు వాళ్ళు బూతులు మాట్లాడుకోవడం చూడలేదు, ఎప్పుడు వాళ్ళ దగ్గర అన్యాయమైన కార్యాలు మేము చూడలేదు. మా నాన్న అక్రమంగా ఒక్కరిని కూడా చేయబట్టుకోలేదు. మా అమ్మ మమ్మల్ని వదిలేసి ఎప్పుడు పోలేదు. ఈ మధ్య కొత్త ఫ్యాషన్ ఏంటో తెలుసా? భర్తను వదిలేస్తున్నారు, పిల్లలు వదిలేస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. ఎవరంటే లవ్వరు. ఎవరైనా లవ్వరు తీసుకొని పోతాడు, ముక్కలు చేస్తాడు. తెప్పండి ఎక్కడ పెడతాడు? వాషింగ్ మిషన్లో వేసేస్తాడు, కుక్కర్లో పెడతాడు, మాంసం ముద్దం చేస్తాడు. వాడు లవ్వరు. ఇట్లాంటి దొంగ ప్రేమలని జాగ్రత్తగా గమనించాలి మీరు. నీ భర్త దగ్గర నుంచి దూరం చేసేవాడు మంచోడా? నీ భార్య దగ్గర నుంచి దూరం చేసేది మంచిదా? చెప్పాలి. బంధాలు విరగొట్టాడు మంచోళ్ళ, బాంధవ్యాలు తెంచేసాడు మంచోళ్ళ. బిల్లీ గ్రహం గారు ఒక కోడ్ చెప్పాడు. ఏంటో తెలుసా? నిజమైన ప్రేమికుడు ఎవరు? నిజమైన ప్రేమికులు ఎవరు అంటే, నిజమైన ప్రేమికుడు నీ దిగంబరత్వాన్ని చూడాలనుకోడంట, నువ్వు గుడ్డలు లేకుండా చూడాలనుకోడంట, నిన్ను ఘనంగా చూడాలనుకో, నీకు వస్త్రానికి కప్పి చూడాలనుకుంటాడంట. చప్పలు కూడా బిగ్గరగా దాన్ని మాయంపరుస్తా. నిన్ను బ్లాక్మెయిల్ చేసి అక్కడికి వస్తావా రావా, లేకపోతే ఫోటోలన్నీ బట్టబయలు చేస్తాను, మన ఇద్దరు రాసి జీవితం అంతా చెప్పేస్తాను అని నిన్ను బ్లాక్మెయిల్ చేయడంట. నిన్ను ఆదరిస్తాడు, నిన్ను ఆదరిస్తుంది, ప్రార్థనలో పుర్రి కొలుపుతుంది, ఆరాధనలో పుర్రి కొలుపుతుంది. వాక్యం చదివావా, ప్రార్థన చేసావా అని నిన్ను ప్రార్థనలో, హాయ్ డార్లింగ్ ఎలా ఉన్నావు, అబ్బా ఈరోజు నువ్వు చాలా చాలా అందంగా కల్లో కనపడ్డావు, అబ్బా హాయ్ ఎలా ఉన్నావు, హాయ్ అంటాడా? దుర్మార్గుడు, దుష్టురాలు నీ దగ్గర ఉన్నది గుర్తు చేసుకో. ప్రైజ్ ది లార్డ్. చెప్పాలి గట్టిగా, చెప్పాలి గట్టిగా. నిజమైన ప్రేమికుడు నీ శరీరాన్ని వాంఛతో హత్తుకోడు, నీ శరీరాన్ని మలినం చేయడు. నిజమైన ప్రేమికురాలు మలినం చేయడానికి నేను ప్రేరేపించదు. నీ శరీరాన్ని ఘనపరిచి పరిశుద్ధపరిచి
ఒకవేళ నిజమైన ప్రేమ అయితే వివాహ పీఠం మీద ఇద్దరు పరిశుద్ధంగా చేయి పట్టుకోవడానికి పురికొల్పుతారు వాళ్ళిద్దరు. నీ అందాన్ని చూడడు, నీ పైవేషాన్ని చూడడు, నీ అంతరంగాన్ని చూసి ప్రేమించేటువంటి వాడు ఉంటాడు. అటువంటి ప్రేమికుడు నాకు తెలిసి ఎవరూ లేరు, క్రీస్తు తప్ప ఎవడూ లేడు. నాకు కూడా ఒక బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు, నాకు కూడా ఒక ప్రేమికుడు ఉన్నాడు, నాకు కూడా మీ అందరికంటే మంచి ప్రేమికుడు ఉన్నాడు. నీకంటే ఎక్కువ ఆయనతో మాట్లాడతా, నేను నీకంటే ఎక్కువ దివారాత్రులు కూర్చొని మాట్లాడతా ఆయనతోటి. దివారాత్రులు కూర్చుంటా, ఆయన హత్తుకుంటా, ఆయన గుండెల మీద పెట్టుకుంటా, రాత్రంతా ఆయన పుస్తకాన్ని, ఆయన ప్రేమల ఉత్తరాన్ని గుండెల మీద పెట్టుకుంటా, ప్రార్థన చేసుకుంటా. ఏడుపు వచ్చినా నవ్వు వచ్చినా మీ అందరికంటే గొప్ప ప్రేమికుడు నాకున్నాడు. ఆయన ఎవరు అంటే నా కొరకు మరణించిన దేవుడు, నా పాపాన్ని కడిగిన దేవుడు, నా దోషాన్ని కడిగిన దేవుడు, నన్ను ఘనపరిచిన దేవుడు, నా దారిద్ర్యంలో నుంచి, నా పెంట కుప్పలో నుంచి, నా దీనస్థితిలో లేవనెత్తి ఘనపరచి అనేకులు చూచినట్లుగా, అనేకులు ఘనపరచునట్లుగా, అనేకులు ఎదుట వేడుకగా మార్చినటువంటి దేవుడు. చెప్పాలి గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. ఆయన నిజమైన ప్రేమికుడు, నా యేసయ్య నా ప్రేమికుడు. అంత దగ్గరికి ఎవరు ఉండలేరండి, అంత దగ్గరికి ఎవరు ఉండలేరు. ప్రైజ్ ది లార్డ్. చెప్పాలి గట్టిగా హల్లెలూయా, చెప్పాలి గట్టిగా హల్లెలూయా. ఆయన అంటాడు, నాయా నా మాట ఎవరు నమ్మరయ్యా. మా ఇంట్లో కూడా నమ్మరయ్యా. ఒక అన్న వచ్చి అంటున్నాడు, సిస్టర్ నేను చెబితే మా ఆవిడ నమ్మదు, కానీ నువ్వు రా సిస్టర్ మా ఆవిడతో చెబుతూ. కానీ మా ఆయన నమ్మడు సిస్టర్, నేను ఎంత చెప్పినా. ఒక్కసారి నువ్వు ఫోన్లో మాట్లాడి చెప్పు సిస్టర్, నమ్ముతాడు. ఇదేంటక్క, నిన్ను నమ్మకపోవటం ఏంటక్క, నేనెవరో నన్ను నమ్మటం ఏంటక్క. అక్క బండి కొనుక్కుంటానంటే, కంప్యూటర్ కొనుక్కోనంటే మా అమ్మలు డబ్బులు ఇట్లేదు, కానీ నువ్వు చెప్పక్క నాకు అవసరం అని పిల్లలు వచ్చి చెబుతూ ఉంటారు. ఇదేంట్రా, కన్న బిడ్డలో ఒళ్ళో పెరిగినటువంటి వారు, పాలు తాగి పెరిగినటువంటి వారు, భుజాల మీద పెరిగినటువంటి వారు మిమ్మల్ని నమ్మకపోవటం ఏంట్రా అంటే, అంతే నాకు అది అంతే, నమ్మకత్వాన్ని పోగొట్టుకున్నాను. ఇచ్చిన డబ్బులు అన్యాయంగా ఖర్చు పెట్టాను, ఇచ్చిన అవకాశం అన్యాయంగా చేశాను, ఇచ్చిన ప్రేమను అన్యాయంగా చేశాను. అందుకే ఈరోజు నమ్మకత్వాన్ని పోగొట్టుకుని పైసా పొందుకోలేకపోతాను వాళ్ళ దగ్గర నుంచి. మోషే కూడా అంటున్నాడు, వాళ్ళ కళ్ళ ముందే ఒక వ్యక్తిని చంపాను, వాళ్ళ కళ్ళ ముందే పూడ్చిపెట్టాను, వాళ్ళ కళ్ళ ముందే తెలియనట్టు వెళ్ళిపోయాను. అందుకే ఈరోజు వాళ్ళు ఏమంటారంటే, ఆ రోజు నువ్వు చంపిన హంతకుడివి, మమ్మల్ని చంపమని గ్యారంటీ ఏంటి? నీకు కోపం వస్తే నువ్వు చంపేశావే ఆ రోజున, ఈరోజు కోపం వస్తే మమ్మల్ని కూడా చంపుతావేమో. మోషేకు బిక్కిలి కోపం ఉండేది. బైబిల్ చెబుతుంది, మనుష్యుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు. ప్రైజ్ ది లార్డ్. చెప్పాలి గట్టిగా. నీ జీవితంలో దేవుని చిత్తాన్ని ఎదిరించేది ఏంటో తెలుసా? నీ జీవితంలో దేవుని చిత్తాన్ని ఆపేది ఏంటో తెలుసా? నీ పాపం కాదు, నువ్వెంత పాపమైనా కడుగుతాడు దేవుడు. నీ దోషం కాదు, నువ్వెంత దోషమైనా కడుగుతాడు దేవుడు. ఏంటో తెలుసా? నీలో ఉన్నటువంటి కోపం, షార్ట్ టెంపర్, ఎదురుగుంది ఎవరో తెలియకుండా, ఏం చేస్తావో తెలియకుండా పట 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 మాట్లాడేటువంటి నీ నేచర్ నిన్ను అగాధలో తీసుకొని పోబోతున్నది. నీ పట్ల దైవ చిత్తాన్ని కూలగొడుతూ ఉన్నది, నీ పట్ల దైవ చిత్తాన్ని లయపరుస్తూ ఉన్నది. అందుకే ఈ రోజున కోపం, ద్వేషం, పగ, చేదు, ప్రతీకారం నీ గుండెల్లో ఉంటే ఈ రోజున వాటిని తీసివేసుకొని దేవుడు చెప్తూ ఉన్నాడు. చెప్పాలి గట్టిగా, చెప్పాలి గట్టిగా హల్లెలూయా. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 19-20 వచనాలు చెబుతున్నది, మనుష్యుని కోపము దేవుని నీతిని, దేవుని చిత్తాన్ని, దేవుని ఉద్దేశమును నీ యందు నెరవేర్చనివ్వదు. అందుకే చేయొద్దు చెబుదామా, ఈ రోజు నుంచి నా షార్ట్ టెంపర్ వదిలేస్తున్నాను తండ్రి, నా కోపాన్ని వదిలేస్తున్నాను తండ్రి. చెబుదాం గట్టిగా. మోషే లాంటి వాడికే అపాయింట్ చేయబడి చిన్న వయస్సులోనే ఆ యొక్క నీటి నుంచి రక్షించి రాజదర్బార్లో పెంచి పోషించినటువంటి మోషేనే దేవుని చిత్తాన్ని పోగొట్టుకున్నాడు, మోషేనే దేవుని ఉద్దేశాన్ని పోగొట్టుకున్నాడు. నువ్వు నేనే పాటి వాళ్ళం, నీ జీవితం నా జీవితం ఏ పాటిది. అందుకని చెబుదాం, తండ్రి ఈ రోజున నా షార్ట్ టెంపర్ వదిలేస్తున్నాను తండ్రి. నాకు కానీ వచ్చిందా కోపం, ఎవరున్నా చూడను, ఎవరినైనా కొట్టి పడేస్తా నేను. నాకు చాలా పెద్ద పేరు మా ఊరిలో, అడుగు. పోలీసులు కూడా కొట్టేశా నేను, ఊరి పెద్దలు కూడా కొట్టేశా నేను. ఒక ఆమె చెబుతా ఉంది, పోలీసులకే నేనంటే భయం, లాయర్లకే నేనంటే భయం. జాగ్రత్త, నీకంటే పై, నీ లోకల్ చూసే లాయర్ల కంటే పై లాయర్ ఒక ఆయన ఉన్నాడు, పై జడ్జి ఒక ఆయన ఉన్నాడు. దేవుని చిత్తం నీ పట్ల నెరవేర్చకుండా ఆపేది ఎవరు అంటే నీ శత్రువు కాదు, హంతకులు ఎవరు కాదు, లోకస్తులు కాదు. నిశ్చయముగా నీ కోపమే, నీ షార్ట్ టెంపరే నిన్ను నీ దేవుని చిత్తం నుంచి విడుదల వెళ్ళకుండా ఆపుతుంది. నీ దేవుని చిత్తాన్ని వెళ్ళకుండా నిన్ను దౌర్భాగ్యమైన స్థితిలో తీసుకొని పోతూ ఉన్నది, దుర్మార్గమైనటువంటి అంచులకు తీసుకొని పోతూ ఉన్నది. అందుకే ఈరోజు చెబుదామా చెయ్యెత్తి, ప్రభువా నా కోపాన్ని రోజున చెప్పాలి, అందరు చెప్పాలి, తీసివేసుకుంటున్నానయ్యా, నా షార్ట్ టెంపర్ తీసివేసుకుంటున్నానయ్యా.
ఏ వినపట్ల మోగోళ్ళు ఉన్నట్టున్నారు మీరంతా గట్టిగా చెప్పండి. చెప్పాలి, నోరు తెరవండి. నీ పెదవుల దగ్గర యేసయ్య చెవులు ఉన్నాయి. చెప్పాలి గట్టి, యేసయ్యా నా కోపాన్ని తీసివేసుకుంటున్నానయ్యా, షార్ట్ టెంపర్ని తొలగించుకుంటున్నానయ్యా, నా జీవితాన్ని అప్పగించుకుంటున్నానయ్యా. ఆమె చెప్పాలి గట్టిగా హల్లెలూయా. చెప్పలు కొడతా, నీకే చెప్పలు కొట్టు గట్టిగా హల్లెలూయా. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. ఆమేన్. నమ్మకత్వం భార్యాభర్తలకు పునాది. నమ్మకత్వం ఒక యజమానుడికి పనివాడికి పునాది. నమ్మకత్వం ఒక గురువుకి శిష్యునికి పునాది. డాడీ ఎప్పుడు ఒక మాట చెప్పేవాడు నాకు, బిడ్డా ప్రపంచంలో మనకు డబ్బున్న వాళ్ళు దొరకవచ్చు, అందమైన వాళ్ళు దొరకవచ్చు, హై ప్రొఫైల్ ఉన్న వాళ్ళు దొరకవచ్చు, ఉన్నత స్థితిలో ఉన్న వాళ్ళు దొరకవచ్చు, కానీ మనకు నమ్మకస్తులు దొరకర్రా బిడ్డ అన్నాడు. ప్రపంచమంతా గాలమేసి ఎతికిన, వల వేసి ఎతికిన దొరకరు బిడ్డ. అటువంటి వారు దొరకరు. కనుక నమ్మకస్తులుగా ఉండటం చాలా గొప్ప విషయం. దేవుడే నిన్ను నిలబెట్టబోతున్నాడు, నడిపించబోతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇంకో విషయం చెబుదాం, చదవండి. 4వ అధ్యాయం నిర్గమకాండం 1వ వచనం. అందుకు మోషే చిత్తగించుము, వారు నన్ను నమ్మరు, నా మాట వినరు. చెప్పండి, చాలా మంది నా మాట వినరు, నేను చెబితే వినరు. ఎందుకంటే నా మాటలో సత్యము లేదు కాబట్టి. నా మాటలో సత్యము లేదు కాబట్టి నా మాట వినరయ్యా. నేను చెప్పే మాటలన్నీ డబుల్ మీనింగ్ మాటలు కాబట్టి నా మాట ఎవరు నమ్మరయ్యా. మాటలో సత్యాన్ని కోల్పోయావా? నిజానికి మాటకి ఎంత శక్తి ఉందంటే, నాలుగుకి ఎంత శక్తి ఉందంటే, నువ్వేం చెబితే చేయడం దేవుడు సిద్ధంగా ఉన్నాడు. యెహోషువ నోరు తెచ్చి అన్నాడు, ప్రభువా నాకు ఈరోజు సూర్యుడు ఆగిపోవాలి, చంద్రుడు ఆగిపోవాలి, యుద్ధం గెలవాలంటే అన్నాడు. ఒక్క మాట చెప్పాడు యెహోషువ, అంతే. సూర్యుడు అక్కడ ఆగిపోయాడు, చంద్రుడు అక్కడ ఆగిపోయాడు. ఒక రోజల్లా సూర్య చంద్రులు మూవ్ అవ్వటానికి సాహసించలేదు. చప్పలు కూడా బిగ్గరగా నేను మాయపరుస్తా. నాలుగుకి ఎంత శక్తి ఉందంటే, పేతురు వెళ్ళి లే అంటే శృంగారం అనే దేవాలయం యొద్ద ఉన్నటువంటి ఆ కుంటువ లేచాడు. చచ్చిపోయిన ఒక ఆమె దగ్గరికి వెళ్ళి తబితా లే అనగానే ఆమె లేచి కూర్చున్నది. మామూలు వ్యక్తులండి వీళ్ళు. వీళ్ళ నోటికి ఇంత శక్తి ఎక్కడిది? వీళ్ళ నోటికి ఇంత బలం ఎక్కడిది? స్వస్థపడు అంటే పడ్డారు, విడుదల పొందు అంటే విడుదల పొందారు, దయ్యాలు విడిచిపో అంటే గజగజ పడుకుంటూ పారిపోయినాయి. ఏంటి శక్తి వీళ్ళకి? మనం చెబితే పోవట్లేదు ఏంటి? ఒకసారి జైల్లో వాక్యం చెప్పడానికి వెళ్ళాను నేను. వెళ్ళినప్పుడు ఒక అమ్మాయికి ఒక నక్సలైట్ వచ్చినప్పుడు, నక్సలైట్ ముగ్గురు వచ్చారు. ప్రార్థన చేస్తుండగానే ఒక నక్సలైట్ దెయ్యం వచ్చేసింది బయటికి, అనుకుంటూ వచ్చింది. ఇంతలో ఒక ఆమె లేసి అందే, యేసునామములో పో, యేసునామములో పో అంటే, ఎవరే నువ్వెవరో నాకు తెలుసు, నీ బతుకేంటో తెలిసిపోవే అన్నది. దెయ్యాలు మన బతుకులు చెప్పేస్తే జాగ్రత్త, ఏడబడతాడు గద్దిచ్చారు. ప్రైజ్ ది లార్డ్. నువ్వెవరో నాకు తెలుసుమే, నువ్వేం చేసి వచ్చావో అంది. అమ్మ చంపలేసుకుంటా, వద్దులే అమ్మ, నేను కాదులే అంటుంది. అప్పుడు నేను లేచి అన్నాను, ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఆఫ్ నజరేత్ డిపార్ట్ అన్నాను. వెళ్ళిపో అనగానే అట్టని ఎరగ తీసుకొని పడిపోయి గెలగెల కొట్టుకొని పోను అనుకుంటా వెళ్ళిపోయింది. ఆమె లేచి కూర్చొని ఇదేంటి ఏమైంది, నాకు ఏమైంది? ఆ నక్సలైట్ చివరికి ఏమైంది తెలుసా? దేవుని నమ్ముకొని బయటికి వెళ్ళిపోయిన తర్వాత బ్యాప్టిజం తీసుకొని దేవుళ్ళు కలిసిందండి. చప్పలు కూడా బిగ్గరగా దేని మాయంపరుస్తాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నీ నోటికి శక్తి రావాలంటే, నీ నోరు శక్తివంతమైన కావాలంటే కళ్ళబొల్లి మాటలు ఆపేయాలి, అన్యాయ మాటలు ఆపేయాలి, వెన్నుపోటు పొడిచే మాటలు ఆపేయాలి, మనిషి ముందు ఒకటి, మనిషి అయినప్పుడు ఒకటి మాట్లాడటం ఆపేయాలి. నువ్వెవరైనా సరే విషపు మాటలు, వెన్నుపోటు మాటలు ఆపాలి. ఆ రోజున నీ నాలుగు శక్తివంతమవుతుంది. నువ్వు ఒక చిన్న మాట ప్రార్థన చేస్తే కూడా పెద్ద కార్యాలు దేవుడు చేయబోతూ ఉన్నాడు, సాహస కార్యాలు చేయబోతున్నాడు. చెప్పాలి గట్టిగా. డాడీ ఎప్పుడు ఒక మాట చెప్తున్నాడు నాకు, నీ నోరు మంచిదైతే నువ్వు ఎంత ప్రార్థన చేస్తే అంత గొప్ప కార్యాలు దేవుడు చేయబోతూ ఉన్నాడు. ఒక చిన్న ప్రార్థన చేసింది అలా బిడ్డ, నీ యథార్థ హృదయం ఉంటే నువ్వు చిన్న ప్రార్థన చేస్తే కూడా గొప్ప కార్యాలు దేవుడు చేయబోతూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. తాత్కాలిక తప్పించుకోవడానికి, శాశ్వతమైనటువంటి శాపంలోకి వెళ్ళిపోతున్నావేమో, తాత్కాలిక విడుదల పొందటానికి మరి భయంకర అబద్ధాలాడుతూ తిరుగుతున్నావేమో, మోసం చేస్తూ తిరుగుతున్నావేమో. దేవుడు అంటున్నాడు, ఈరోజు వాటిని మానేస్తే నువ్వు చేసే ప్రతి ప్రార్థన నేను వినబోతున్నాను, నీ ప్రతి ప్రార్థన జవాబు ఇవ్వబోతూ ఉన్నాను. చెప్పాలి గట్టిగా హల్లెలూయా, చెప్పాలి గట్టిగా హల్లెలూయా. ఒక మంచి మాట చెప్తాను మీకు. యోబు గ్రంథం 31వ అధ్యాయం 1వ వచనం చదవండి ఒకసారి. బుక్ ఆఫ్ జోబ్ చాప్టర్ 31 and verse 1. యోబు బహు సౌందర్యం కలిగినటువంటి వాడు,
యోబు వస్తుంటే కన్యకలు దాక్కునేవాళ్ళంట. యోబును చూడాలని ఆ ఊరి పెద్దలు గవిని దగ్గర కాసుకొని ఉండేవాళ్ళు. యోబు మాట వినాలని జ్ఞానులు ఎదురు చూసేటువంటి వాళ్ళు. అంత సౌందర్యగలటువంటి వాడు యోబు, గొప్ప హ్యాండ్సమ్ పర్సన్. అటువంటి వ్యక్తి ప్రమాణం చేస్తా ఉన్నాడు. ఏమని తెలుసా? నేను కన్యకను నా కళ్ళతో ఎలా చూస్తాను నేను అంటే, ఒక పాడు దృష్టితో, ఒక చెడ్డ దృష్టితో ఎలా చూస్తాను నేను? చూడను అన్నాడు. చెప్పాలి గట్టిగా హల్లెలూయా, చెప్పాలి గట్టిగా హల్లెలూయా. యవనస్తులు తీర్మానం చేసుకుంటావా? యవనస్తులు తీర్మానం చేసుకుంటావా? వివాహానికి ముందు నేను ఎవరిని పాపిష్టి దృష్టితో చూడను. వివాహానికి ముందు నేను ఎవరిని పాపిష్టి కళ్ళతో చూడను. వివాహం అయిన తర్వాత కూడా చూడను. నా భార్యకి ద్రోహం చేసే పని ఏది చెయ్యను. నా మీద చెడ్డ మచ్చ తెచ్చే పని ఏది చెయ్యను. చరిత్రహీనుడిగా నన్ను మార్చే ఆ వ్యభిచార కళ్ళను నేను కలిగి ఉండను. ఎంతమంది తీర్మానం చేసుకుంటారు? ప్రభువా, నా కళ్ళను యోబు కళ్ళ వలె తీర్మానం గల కళ్ళగా మార్చండి తండ్రి. చెప్పాలి గట్టిగా హల్లెలూయా, చెప్పాలి గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చూసి చూసి రాతలు రాసి రాసి ఎక్కడో రహస్య స్థలాల్లో పచ్చబొట్లు పొడిచి చివరికి ఆ ఏమీ రాదు నీ దగ్గరికి, వాడు రాడు నీ దగ్గరికి. ఎంతమందిని చూశాను నేను. మా చర్చి దగ్గర పని చేసాడు ఒకడు వచ్చాడు. రాత్రిపూట పని చేస్తున్నాం మేము. అప్పుడు బాగా రాత్రిపూట పని చేస్తా ఉన్నాం. చేస్తుంటే వర్షం వచ్చింది. సరే షర్ట్ ఇప్పాడు, పిండుకున్నాడు, వచ్చి భోజనానికి కూర్చున్నాడు. ఎక్కడ ఉంది పేరు ఉంది. ఏం పేరు అది? ఏం పేరు అంటే ఒక పేరు రాసి పెట్టున్నాడు అక్కడ, శ్రీదేవి అని రాసి పెట్టాడు. వాడి భార్య పేరు చూస్తేనేమో అంకమ్మ. ఇదేంద్రా అంకమ్మ కదా నీ దగ్గర ఉంది, శ్రీదేవిని రాసినవేంటి అని అంటే, అక్కో అది అప్పుడు చరిత్ర లేక, అప్పుడు లేక. నువ్వు ఇప్పుడు కప్పుకోవచ్చు కానీ చెప్పండి, పచ్చబొట్లు పొడిపించుకొని ఆత్రపడి ఫోటోలు దిగి, వీడియోలు దిగి, సెల్ఫీలు దిగి పెట్టుకుంటారు చాలామంది. స్టోర్లు చేసి బద్దలవుతాయి ఇన్బాక్స్లో ఒక రోజున. చెప్పు గట్టిగా ఆమేన్. నువ్వు చేసిన అకృత్యాలని బయటకు వస్తాయి ఒక రోజున. నువ్వు చేసిన రహస్య కార్యాలని బట్ట బయలవుతాయి ఒక రోజున. తలెత్తుకోలేవు, సంజాయిషి చెప్పుకోలేవు, సమాధానం చెప్పలేవు, దేవుని ముందు ధైర్యంగా నిలబడలేవు, దేవుని ముందు యథార్థంగా నిలబడి అడగలేవు నువ్వు. ఎందుకో తెలుసా? నీ బ్రతుకు చెడిపోయింది కాబట్టి, నీ జీవితం చెడిపోయింది కాబట్టి. అందుకని నిబంధన చేసుకొని, కళ్ళతో నిబంధన, నా కళ్ళతో కన్యకను, నా కళ్ళతో పురుషుణ్ణి, యవనస్తుని ఎలా చూస్తాను పాపిష్టి కళ్ళతో? ప్రైజ్ ది లార్డ్. ఒకవేళ అలా చూస్తే నా భార్య ఇంకొకటి తిరగాలి విసురునుగాక. చదువుకొని మీరు కింద కావాలంటే, నా భార్య ఇంకొకని ఎద మీద వాలునుగాక, నా భార్య ఇంకొక ఇల్లు ఊడ్చునుగాక, నా భార్య ఇంకొకని తోడుకొని పోవునుగాక శపించుకుంటున్నాడు ఆయనే. తన కళ్ళనంతా పరిశుద్ధంగా చేసుకుంటున్నాడు. నేను ఏదైతే చేస్తానో నాకు ఇతరులు అదే చేయుదురుగాక. ఒకరోజు యవనస్తులు వచ్చాడు, తన భార్యను తీసుకొని, కొత్తగా పెళ్ళయింది, 10 రోజులే పెళ్ళై, గోడు నేర్చుకుంటూ వాడి కళ్ళని వాసిపోయి, మొహమంతా వాసిపోయింది. వచ్చిన కాలమే పడిపోయాడు. అక్క 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 ప్రార్థన చేయండి అక్క. ఏంటి బాబు ఏమైందంటే, ఈ పిల్ల 10 రోజులు అయింది అక్క పెళ్ళయి. 10 రోజుల్లోనే పక్కింటోడితో మాట్లాడటం మొదలు పెడుతుంది, వాడికి మెసేజ్లు పెంచడం మొదలు పెట్టింది. పిచ్చి రాతలక్క, చదివితే కడుపులో పేగులు తరుకుపోతున్నాయి. 10 రోజుల ముందుగా నువ్వు పరిచయం ఏంటో నిన్నే చేసుకునేవాడిని. 10 రోజుల ముందుగా నువ్వు నాకు కలిసి ఉంటే, నీతో నాకు పెళ్ళయి ఉండేది, నేను మిస్ అయిపోయాను. ఇట్లా మాట్లాడిందంట. అసలు గుండె పగిలిపోతుంది అక్క నాకు అని చెప్పి చెబుతా ఉన్నాడు. నేను ప్రార్థన చేస్తున్న వాడి మీద చేయి పెట్టి ప్రార్థన చేస్తున్నా, తండ్రి బిడ్డకున్న బాధ తీసివేయండి. భార్యాభర్తల మధ్య వచ్చిన 3వ వ్యక్తి యేసు నామములో నిర్మూలమైపోవాలి, వేరులతో పాటు పెకిలించవాలని నేను ప్రార్థన చేస్తా ఉన్నాను. ఈ లోపులో నాకు ఒక దృశ్యం కనబడతా ఉంది. వెంటనే చేయి వెనక్కి తీసుకున్నాను. తమ్ముడు ఒకసారి కళ్ళు తెరవరా అన్న. నువ్వు నీ పెళ్ళి కాకముందు ఏదైనా ఒక మంచి జంటను, ఏదైనా ఒక పచ్చని కాపురాన్ని తగలబెట్టావా చెప్పు, అబద్ధం ఆడుకొని చెప్పు అన్నా. నువ్వు బయటికి పో అన్నాడు. ఎందుకు? వినకూడదు, మళ్ళీ ముందు గంభీరంగా ఉండాలి, మేకపోతలాగా ఉండాలి, మళ్ళీ గంభీరం, పరిశుద్ధులు అన్నట్టు ముద్ర వేసుకోవాలి, మసి పూసుకోవాలి, మారేడుగా చేసుకోవాలి. నువ్వు లోపల పోమే అన్నాడు. ఆ అమ్మాయి చెప్పరాదా ఏమే అంది. కుదరదు, పో నువ్వు బయటికి, నా గతం నీకు తెలియకూడదు చెప్పేసిన తర్వాత కాళ్ళు పట్టుకున్నాడు. అక్క నువ్వేం చెప్పావో కరెక్ట్గా అదే చేశాను అక్క. పచ్చగా కళకళలాడుతున్నటువంటి 2 పిల్లలు ముద్దులు మూటగట్టి 2 పిల్లలు ఉంటే కుటుంబం మీద కన్నేశాను. ఆ భార్య చుట్టూ తిరిగాను. ఆ భర్త ఉద్యోగం వదిలేసి పిచ్చోడు అయిపోయి వెళ్ళిపోయాడక్క.
ఆ కుటుంబం అంతా చెల్లాచెదరైపోయింది అక్క. నన్నేం చేయలేక వెళ్ళిపోయాడు, ఏడ్చుకుంటూ వెళ్ళిపోయాడు. ఈరోజు అదే ఏడుపు నేను ఏడుస్తున్నాను, అదే దుఃఖం నేను పడుతున్నాను, అదే కన్నీరు నేను పడుతున్నాను. మనుష్యుడు దేనిని విత్తితే చెప్పండి 100% దాన్నే కోసుకుంటాడు. నువ్వు వంకాయ వేస్తే వంకాయ పొందుకుంటావు, టెంకాయ వేస్తే టెంకాయ పొందుకుంటావు. నీకు యాపిల్స్ రావు. అయితే యోబు నిబంధన చేసుకున్న నా కళ్ళతో నిబంధన చేసుకుంటున్నాను. ఐ డోంట్ వాంట్ టు సీ ద వర్జిన్ విత్ ఫిల్తీ ఐస్. నా కళ్ళతో ఒక స్త్రీని అన్యాయపు చూపు చూడను, అన్యాయపు చూపు చూడను. ఒకవేళ చూస్తే నా భార్యని ఇంకొకటి తీసుకొని పోవును కాక అంటున్నాడు. జరిగేది అదే జరుగుతుంది తర్వాత. కాబట్టి జాగ్రత్త, ఈరోజు నీ జీవితాన్ని సెట్ చేసుకో. బైబుల్ 100% సత్యం. ఒక్క సున్నైనా పొల్లైనా తప్పిపోయినటువంటి గ్రంథం ఇది. చెప్పాలి గట్టిగా హల్లెలూయా, చెప్పాలి గట్టిగా హల్లెలూయా. నీ జీవితంలో హితవత్సరం చూడాలంటే, ఆ విధంగా గొప్ప కార్యం చూడాలంటే నీ కళ్ళు నిబంధన గల కళ్ళు అయి ఉండాలి. నీ కళ్ళు నిబంధన గల రక్తముతో, యేసు రక్తంతో పూయబడినటువంటి కళ్ళు అయి ఉండాలి. యేసు రక్తంతో కడగబడినటువంటి శరీరం అయి ఉండాలి నీది. హల్లెలూయా, చెప్పాలి గట్టిగా హల్లెలూయా. సో ఆ విధంగా దేవుని బిడ్డ ఆయన నిబంధన చేసుకున్నాడు కాబట్టి అతని జీవితం కొలాప్స్ అయిపోయినా, అంతా పోగొట్టుకున్నా, అంతా నిర్జనమైపోయినా, తన జీవితంలో అన్నీ పోగొట్టుకున్నా, ఒకరోజు అదే కంటితో, ఏ కంటితో నిబంధన చేసుకున్నాడో అదే కంటితో 2 అంతల ఆశీర్వాదం అలా చూడగలిగాడు. చప్పట్లు కొడతాం గట్టిగా హల్లెలూయా. 4 తరముల ఆశీర్వాదం చూడగలిగాడు, 4 తరముల దీవెన చూడగలిగాడు. తాను పోగొట్టుకున్న దానికంటే రెట్టింపు మందలు, రెట్టింపు పనివారు, రెట్టింపు ఆరోగ్యం, రెట్టింపు సౌభాగ్యం, రెట్టింపు అందం దేవుడు మరలా అతనికి ఇస్తే, అతని కళ్ళతో తన జనము, తన తరములను చూడగలిగాడు. చప్పట్లు కూడా బిగ్గరగా దాన్ని మాయపరుస్తాం. చెప్పాలి గట్టిగా. ఎవరేమనుకుంటే నాకేంటి అంటావా? ఎవరేమనుకుంటే నాకేంటి, నా ఇష్టం. చెప్పులు ఇడివి రోజున, చెప్పులు ఇడివి రోజున నీ ఇష్టం అనే చెప్పులు, నీ చిత్తం అనే చెప్పులు, నీ ఉద్దేశం అనే చెప్పులు ఇడిచినాడు. నీ ప్రభుని నడిపించబోతున్నాడు. గొప్ప రాజమార్గాలు నడిపించబోతూ ఉన్నాడు, రాజస్థితులు నడిపించబోతూ ఉన్నాడు. గొప్ప కార్యాలు చేయబోతున్నాడు నీ జీవితంలో. చప్పులు కూడా బిగ్గరగా దాన్ని మాయపరుస్తావు. నీ పాదముల రాళ్లలో కాదు, ముళ్ళల్లో కాదు, దేవుడు రాజమార్గం నడిపించబోతూ ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నమ్మకత్వం నీకు పునాదిగా మారాలి. నీ కుటుంబం నమ్మకత్వం పునాదిగా మారాలి. నీ నోటి మాట ఉప్పు వేసినట్టుగా రుచిగా తొట్టిల్లందిగా ఉండాలి. చదువుదాం ఒకసారి యాకోబు పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం చదవండి ఒకసారి. బుక్ ఆఫ్ జేమ్స్ చాప్టర్ 3 and verse 3 త్వరగా చదవాలి. యాకోబు పత్రిక. అనేక విషయములలో మనమందరము తప్పిపోతున్నాం. ఎవడైనను మాట యందు చెప్పండి, అందరు చెప్పండి. దేని యందు? మాట యందు. అందరు చెప్పాలి గట్టిగా. మాట యందు తప్పని ఎడల అట్టివాడు లోపము లేనివాడై తన సర్వ శరీరమును స్వాధీనంలో ఉంచుకుంటాడు. చప్పుడు కూడా బిగ్గరగా దాన్ని మాయపరుస్తాం. మాటలో తప్పకపోతే, నాలుక పాప ప్రపంచం దీన్ని సరిగ్గా దేవుని వాక్యంతో నింపగలిగితే, దేవుని మాటతో పలకగలిగితే, నువ్వు మాట్లాడుతూ దేవుని మాటే మాట్లాడుతూ దేవుని వాక్యం చదువుతూ ఉంటే నీ నాలుక శక్తి గలదిగా దేవుని వచనం నెరవేర్చేదిగా మార్చబడబోతూ ఉన్నది. బూతులు మాట్లాడుతుంటే చర్చలో కూడా వచ్చి తెలియకుండా మాట్లాడేస్తావు. అబ్బా తబకం వచ్చేసిందండి. ఎందుకు? అది అలవాటు అయిపోయింది. అది నువ్వు పరిశుద్ధత మాట్లాడుతూ పరిశుద్ధ వాక్యాలు మాట్లాడుతూ ఉంటే చెప్పండి, 1000 మంది పాపిష్టుల మధ్యలో ఉన్నా నువ్వు పరిశుద్ధమైన మాటే మాట్లాడుతావు. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. ఆయన మాట చెప్పాడంటే తప్పడరా. ఈ అమ్మాయి మాట చెప్పిందంటే ఖచ్చితంగా నెరవేర్చదురా. మా అత్తమ్మ ఉంది, ఒకసారి మా అత్తమ్మ ఉంది, ఆమె చెబుతుంది, నేను ఇప్పుడు ఒక రైతు దగ్గరికి వెళ్ళి నాకు 10 లక్షలు కావాలయ్యా అంటే ఇచ్చేస్తాడంట ఆయన. ఎందుకంటే నమ్మకత్వం. ఈ అమ్మాయి కష్టపడినా సరే 10 లక్షలు కాదు 20 లక్షలను తీరుస్తుంది కష్టపడి అని. 10 లక్షలు ఇవ్వయ్యా అంటే చేతులు పెడతారంట. అట్లనే దేవుని బిడ్డ నమ్మకత్వం నిన్ను గొప్ప చేయబోతూ ఉన్నది. నీ నోటి మాట నీకు మేలు కలుగు చేయబోతూ ఉన్నది. నోటి మాట వల్ల రాజులు మనకు స్నేహితులుగా మారబోతూ ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నోటి మాట వల్ల నువ్వు గొప్ప కార్యాలు, చరిత్ర గల కార్యాలు చేయగలవు. ఒకసారి ఒక కమ్యూనిస్ట్ నాయకుడు కారులో వెళ్తా ఉన్నాడు. సిగ్నల్ దగ్గర కారు ఆగింది. ఆయన ఒక కమ్యూనిస్ట్ మీటింగ్లో దేవుడు లేడు అని చెప్పడానికి వెళ్తా ఉన్నాడు. ఒక ప్రసంగం చేయబోతూ ఉన్నాడు. దేవుడు లేడు, ఇదంతా భ్రమ అని చెప్పడానికి అన్ని ప్రిపేర్ అవుతున్నాడు. పెద్ద పుస్తకం తీసుకొని ఏం మాట్లాడాలి, ప్రజల మైండ్ ఎలా తిప్పాలని
రెడీ చేసుకున్నాడు, స్క్రిప్ట్ రెడీ చేసుకొని మాట్లాడటానికి సిద్ధంగా ఉన్నాడు. కళ్ళు మూసుకుందని మెమరైజ్ చేసుకుంటూ ఉన్నాడు. ఈ లోపల సిగ్నల్ వచ్చింది, కారు ఆగింది. కళ్ళు తెరిచాడు. ఈ లోపల ఒక అబ్బాయి వచ్చి, యవనస్తుడు ఒక 10 సంవత్సరాల అబ్బాయి వచ్చి అక్కడ నిలబడ్డాడు. కారు కింది, ఆ గ్లాస్ కిందికి దించి అడిగాడు, ఏం కావాలి నీకు అన్నాడు. ఆ అబ్బాయి అన్నాడు, సార్ ప్లీజ్ ఈ ట్రాక్ చదువుకోండి సార్ అన్నాడు. ప్లీజ్ సార్ చదువుకోండి సార్ అన్నాడు. అంటే అసలు ఆయన తీసుకోవడం ఇష్టం లేదు, ఒక క్రిస్టియన్ మ్యాగజైన్ తీసుకోవడం ఇష్టం లేదు. కానీ వాడి కళ్ళల్లో, వాడి నోట్లో వచ్చినటువంటి ఆ ప్లీజ్ అనే మాట తీసుకోకుండా ఆపలేదు అతన్ని. తీసుకున్నాడు, దగ్గర పెట్టుకున్నాడు. వాడి కళ్ళలో ఆ వెలుగు, వాడి నోట్లో వచ్చినటువంటి ఆ మర్యాదపూర్వకమైనటువంటి కృతజ్ఞతా భావంతో ఉన్నటువంటి మాట్లాడిన మాట ఆయన చదవకుండా ఆపలేదు. వెంటనే గబగబ తీసుకున్నాడు, తీసుకుని దాన్ని చదవటం ప్రారంభించాడు. ఆ ఆఫీస్కి అక్కడికి వెళ్ళే లోపల మొత్తం చదివేశాడు. చదివేసి అక్కడ తలదించుకుని నిలబడన్నాడంట. గాడ్ ఈజ్ దేర్ అన్నాడు. అదే స్థలం వివాహం చేసుకుంది, అదే స్థలంలో గొప్పదయ్యింది. యేసుక్రీస్తు వంశావళిలో చేర్చబడింది. చప్పలు కూడా బిగ్గరగా దేని మాయంపరుస్తాం. ఎలా ఉంది నీ నోటి మాట? కొంతమంది మాట్లాడితే లేని కోపం కూడా వచ్చేస్తుంది, కొంతమంది మాట్లాడితే లేని బాధ కూడా వచ్చేస్తుంది, కొంతమంది మాట్లాడితే దుఃఖం వచ్చేస్తుంది. కత్తిపోటు లాంటి మాటలు, నిందేసే మాటలు, గాయపరిచే మాటలు. సో ఈ రోజున ప్రియ దేవుని బిడ్డ, నీ మాట నమ్మటం లేదంటే ఒక నాయకుడిగా, నీ మాట నమ్మటం లేదంటే ఒక తల్లిగా, నీ మాట నమ్మటం లేదంటే ఒక తండ్రిగా గుర్తు చేసుకో. నీ నాలుకతో ఏం జరిగిందో గుర్తు చేసుకో. సో ఈరోజు మోషే దేవుని వద్దకు వచ్చాడు, హోరేబు పర్వతానికి వచ్చాడు. ఆ తర్వాత గొప్ప నాయకుడిగా చేయబడి ప్రజల వద్దకు పంపబడ్డాడు. ఆ నోటితో నన్ను నమ్మరని చెప్పినటువంటి ఆ నోటితోనే దేవుని బిడ్డ అనేక మంది లక్షలాది ప్రజలను నడిపించాడు, నమ్మకత్వాన్ని పొందుకున్నాడు. ఆ తర్వాత అదే మాటతో సముద్రం నిలబడి, అదే నాలుకతో సముద్రం నిలబడి మాట్లాడితే చీలిపోయింది, సముద్రం రెండుగా చీలిపోయింది. అనేక మంది ప్రజలు, లక్షలాది మంది ప్రజలు నడుచుకుంటూ వెళ్ళారు. చప్పలు కూడా బిగ్గరగా దేని మాయపరుస్తాం. చెప్పాలి గట్టిగా. నువ్వు అబద్ధికుడు అయితే నీ పిల్లలకు దారి మూసేసిన వాడు అవుతావు. నువ్వు అబద్ధికురాలు అయితే నీ పిల్లలకు దారి మూసేసిన వ్యక్తి అవుతావు. నువ్వు సత్యవంతురాలు అయితే నీ పిల్లలకు దారి తెరిచే వ్యక్తి అవుతావు. ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా. సత్యమును మాట్లాడదాం, దేవుని మాట మాట్లాడదాం, శక్తిగల నాలుకను సంపాదించుకుందాం, శక్తిగల నాలుకను పొందుకుందాం. అందరం అసలు లేచి నిలబడదామా? మోషే నాయకుడయ్యాడు, ఈరోజు దేవుని నాయకుడిగా చెల్లిష్టపడుతూ ఉన్నాడు. Moses became a leader. He wants to change as a leader. అందరం చేతుల పైకి let us lift up our hands and say, Lord Jesus, I want to become a leader in my life. నా జీవితంలో గొప్ప నాయకుడిగా ఆశిస్తున్నాను తండ్రి. చెబుదాం ఒక మాట. రండి దేవా, నా జీవితంలో దిగి రండి నాయన. హల్లెలూయా, 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 హల్లెలూయా. పరిశుద్ధ తండ్రి, అందరి చేతులు ఎత్తి చెబుదాం. లోపాన్ని సరి చేసుకుందాం. హితము గల సంవత్సరాలు ఇవ్వాలని ఇష్టపడుతూ ఉన్నాడు. ఇంతవరకు కన్నీటితో ఉన్నావేమో, దుఃఖముతో శాపముతో ఉన్నావేమో. ఎన్నో సంవత్సరాలు నా బ్రతుకును కోల్పోయానయ్యా. చెబుదామా? నువ్వు మౌనంగా వెళ్ళిపోతే ఏమీ చూడలేవు, మౌనంగా వెళితే నువ్వేమీ చూడలేవు. ఎప్పుడైతే నువ్వు అద్భుతాన్ని చూడాలని ఆశపడుతున్నావో, నీ నోటిని సరి చేసుకుని ఇష్టపడుతున్నావో, అప్పుడే దేవుడు అద్భుతం చేయబోతున్నాడు. సరి చేసుకుందామా ఈ రోజున? సహోదరుడా, నీ జీవితాన్ని దేవుడు చూస్తూ ఉన్నాడు. చెయ్యెత్తి దేవుడిని అడుగు. నా నోటిని సరి చేసుకుంటాను ప్రభువా, నా బ్రతుకును సరి చేసుకుంటానయ్యా, నా ప్రవర్తన సరి చేసుకుంటానయ్యా, నా చెప్పులు విడిచి నా బ్రతుకును సరి చేసుకొని సిద్ధ మనసు అనే సువార్త జోడు తొడుగుకొని వెళ్తానయ్యా. సిద్ధ మనసు అనే సువార్త జోడు తొడుగుకొని వెళ్తాను నాయన. నా నోట బూతులైనను సరసోక్తులైనను అనవసర మాటలు రాకుండా నా పెదవులను కాపాడుకుంటానయ్యా. నా అంతరంగంలో పాపము లేకుండా నిలబెట్టుకుంటానయ్యా. నీ ఎదుట నిలబడుతున్నానయ్యా. నీ ఆశీర్వాద నాకు కావాలయ్యా. చెబుదాం అందరూ, నీ దీవెన నాకు కావాలయ్యా. అందరూ చెబుదా, నీ కృప నాకు కావాలయ్యా. నన్ను సరిచేయి నాయన. చెప్పాలి, నన్ను సరిచేయి నాయన, నన్ను సరిచేయి నాయన. నా బ్రతుకును సరిచేయండి తండ్రి, నా జీవితాన్ని సరిచేయండి ప్రభువా. అందరూ ఒప్పుకొని ప్రార్థన చేద్దాం. ఈ రోజున గొప్ప కార్యం దేవుడు చేయబోతున్నాడు, గొప్ప కార్యం చేయబోతున్నాడు దేవుడు. అద్భుతం జరగబోతున్నది. నీ తల మీద ఉన్నట్టు ఇనుము లాంటి శాపం, ఇత్తడి లాంటి శాపం విరిగి ముక్కలైపోబోతున్నది. దేవుని కార్యాలు జరగబోతూ ఉన్నాయి, అద్భుతం జరగబోతూ ఉన్నది, ఆశ్చర్యం జరగబోతూ ఉన్నది. కన్నీటి కడలి నే దాటలేను యేసయ్యా, రావయ్యా అద్దరికి చేర్చుమయ్యా. యేసయ్యా, రావయ్యా అద్దరికి చేర్చుమయ్యా.
ఈ బ్రతుకు భారం నే మోయలేను, కన్నీటి కడలి నే దాటలేను. యేసయ్యా రావయ్యా, అద్దరికి చేర్చుమయ్యా. యేసయ్యా యేసయ్యా చేసిన పాపమే శాపమై నీ ఎదుట దోషిగా చేసెనయ్యా. చేసిన పాపమే శాపమై నీ ఎదుట దోషిగా చేసెనయ్యా. ఎదుర తాడు కొందున ఈ శిక్షను, ఎదుర తాడు కొందున ఈ శిక్షను, ఎటుల చారు కొందున నీ పక్షము. యేసయ్యా రావయ్యా, అద్దరికి చేర్చుమయ్యా. యేసయ్యా రావయ్యా, అద్దరికి చేర్చుమయ్యా. ఈ బ్రతుకు భారం నే మోయలేను, కన్నీటి కడలి నే దాటలేను. ఈ బ్రతుకు భారం నే మోయలేను, కన్నీటి కడలి నే దాటలేను. యేసయ్యా రావయ్యా, అద్దరికి చేర్చుమయ్యా. యేసయ్యా 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 నడిచిన మార్గమే నేరమై నీ ఎదుట ద్రోహిగా చేసెనయ్యా. నడిచిన మార్గమే నేరమై నీ ఎదుట ద్రోహిగా చేసెనయ్యా. ఎటుల తాలు కొందున ఈ శిక్షను, ఎటుల నిలచియుందును నీ రాజ్యములో, ఎటుల చేరుకుందును నీ రాజ్యములో. యేసయ్యా రావయ్యా, అద్దరికి గట్టిగా చేర్చుమయ్యా. యేసయ్యా రావయ్యా, అద్దరికి చేర్చుమయ్యా. చెప్పు యేసయ్యా రావయ్యా, అద్దరికి చేర్చుమయ్యా. యేసయ్యా రావయ్యా, అద్దరికి చేర్చుమయ్యా. యేసయ్యా యేసయ్యా యేసయ్యా
హృదయముతో ఆరాధించాలని ఆశిస్తున్నారా? యేసయ్యను గూర్చి మరింత లోతుగా తెలుసుకోవాలని అన్వేషిస్తున్నారా? శ్రమల, వేదనల, గొడ్రాలితనమా, నిరుద్యోగమా, ఓటమియా, సమస్య ఏదైనా జవాబు మాత్రం యేసులోనే. మీ సమస్యల కొరకు ప్రార్థించుటకు మా ప్రేయర్ టవర్ ద్వారములు ఎల్లవేళలా తెరవబడే ఉంటాయి. వివరములకు మా చిరునామా హోలీ ప్యారడైజ్, KH వాడ, నవాబ్పేట, నెల్లూరు, ఆంధ్రప్రదేశ్, ఇండియా. మా ఫోన్ నంబర్లు 9247807631 మరియు రండి, మీ దుఃఖ దినములు సమాప్తములగును. ఆమేన్, ఆమేన్, ఆమేన్.